గొల్లవాడు ఏరుపరిచినట్లు మేకలను గొర్రెలను వేరుపరిచిన మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ముందు చదవబడిన లేఖనంలో ఏం రాయబడి ఉందంటే వల దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకమునికి సాదృశ్యంగా ఉంది. వల వేయబడినప్పుడు అందులోకి వచ్చిన చేపలను వేరుపరిచిన విధానాన్ని మనం చూసాం. వేరుపరిచి ఏం చేశారు అంటే మంచి వాటిని గంపలో వేశారు, చెడ్డ వాటిని బయట పారవేశారు. బయట ఏముంది చెప్పండి? అక్కడ అగ్ని పండ్లు కొరుకుటి ఉంది. హల్లెలూయా. అంటే అక్కడ ఏడుపు ఉంది. అంటే అక్కడ ఏముంది? పాతాళం ఉంది. ఇప్పుడు మంచి వాటికి ఒక స్థలం ఉంది, చెడ్డ వాటికి ఒక స్థలం ఉంది. మంచిగా ప్రవర్తించే వారికి ఒక స్థలం ఉంది, చెడ్డవాగా నడుస్తున్న వారికి మరొక స్థలం ఉంది. ఇక్కడ వేరుపరిచినది ఎవరయ్యా చెప్పాలి? రాజు. రాజు ఎవరు? దేవాది దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు ప్రకటిస్తున్నది ఏంటి అంటే ఇదిగో యుగ సమాప్తం యందు నీవు నేను ఏం చేయబడతావంట చెప్పాలి? వేరుపరచబడ అంటే కేటాయింపబడతాం. హల్లెలూయా. కేటాయించడం అంటే ఏంటి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఇప్పుడు మీ ఆడోళ్ళకి కేటాయించడం అంటే మీరు కూరగాయలు కోస్తూ ఉంటారు కదా, కోసేటప్పుడు అందులో పుచ్చులున్న వంకాయలను తీసి పక్కన పెడతారు కదమ్మా. మంచివైనా కోస్తారు, టమాటాలు కానీ వంకాయలు కానీ కూరగాయలు ఏదైనా మీరు కోసేటప్పుడు చెప్పండి పుచ్చు ఉన్నవి రెండు కోసేస్తారా మీరు? కోస్తే అవి తినడానికి పనికి వస్తుందా అండి? తినడానికి పనికిరాదు. అయ్యగారు కూరలతో పోలుస్తున్నారట అనవద్దు. వీళ్ళకి అలా చెప్తున్న అర్థం అవుతుండో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరికి ఎలా చెబితే అర్థం అవుద్దని చెప్తున్నాను. ఇప్పుడు పుచ్చి విని బాగున్నవి రెండు కోసి కలిపి ఉండవు అనుకోండి, బాగున్నవి కూడా పాడైపోతాయి అక్కడ. హల్లెలూయా. ఆ కూర ఇంకా తినటానికి కూడా పనికిరాదు. తినటానికి పనికి రావాలంటే పుచ్చి ఉన్న వాటిని బయట పారవేయాలి, మంచి వాటిని మాత్రమే మీరు ఏం చేయాలి? వండుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మంచి వాటిని మాత్రమే అనగా శ్రేష్టమైన దానిని మాత్రమే మనకు ఉపయోగకరం. శ్రేష్టత లేనిది, మంచివి కానిది, పనికిరానిది, కుళ్ళిపోయినది, పాడైపోయినది బయట పారవేయబడుతుంది. అంటే మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంది ఈరోజు? మన ఆత్మీయ జీవితం కొరకు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పాడైనా, నీ ఆత్మీయ జీవితం లోకములో ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, అవిధేయతగా ఉన్నా, ఒకవేళ నువ్వు వేరుపరచబడతావు, కేటాయింపబడతావు, నిన్ను బయట పారవేయబడతావు అని వాక్యంలో రాయబడి ఉంది. ఒక మనిషి ఎప్పుడు పారవేయబడతాడు అంటే పాడైపోయినప్పుడే. ఒక వస్తువు ఎప్పుడు పారవేయబడుతుంది అంటే ఆ వస్తువు పాడైపోయినప్పుడే. కానీ పాడైపోయిన వస్తువును కూడా ప్రభు బాగు చేయటానికి చెప్పండి, బాగు చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. చేతులు ఎత్తరే నమ్మట్లేదటి? వెంటనే చేతులు ఎత్తండి. హల్లెలూయా. చూడండి, యవ్వనత్తులు రెండు చేతులు ఎత్తుతున్నారు ఇక్కడ. ఆదాం గారు చూడండి, ఒక చెయ్యి ఎత్తడానికి చాలా ఇబ్బందికరంగా. దీనికి ఒక సెంటరింగ్, సపోర్ట్లు అన్నీ తాపి మీద లేకనంటే ఫోన్ చేయండి అన్న, సెంటరింగ్ చేయాలి చేతులకని. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు పనికొచ్చే దానిని ఏం చేయాలి? పనికిరాని దానిని ఏం చేయాలి? పనికిరాని దానిని పాడవేయాలి, పనికొచ్చే దానిని మాత్రమే వాడుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు పనికిరాని దానిని బాగు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పనికిరాని నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. అంటే పాడైపోయిన ఒకవేళ బెండకాయ, దొండకాయ అంటే ఏదైతే నువ్వు వంకాయ అని అనుకుంటున్నావో అవి పనికిరావు, ఇంకా బాగు చేయడానికి కూడా ఉపయోగకరమైనది లేదు. ఎందుకంటే పాడైపోయింది, పురుగు పట్టింది అది. కానీ మనిషి జీవితం పాడైపోయినా కానీ దేవుడు బాగు చేయటానికి వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. మనిషి జీవితం పాడైందా లేదా? ఊరుకోండి సార్, మన జీవితం ఎక్కడ పాడైపోయింది? ఎప్పుడు వచ్చారండి? వందనాలు. మన జీవితం ఎక్కడ పాడైపోయిందని నిత్యాపంలో ఉన్నాం, చక్కని వైట్ డ్రెస్ వేసుకున్నాం, చక్కగా 2 పూటలు తింటున్నాం, చక్కగా మంచి మంచి గృహాలు కట్టుకున్నాం, ఎంతకి ఉన్నాం, ఎంతో బాగా ఎదుగుతున్నాం. ఏంటి మీరు అలా అంటారేంటి? అంటే మనం చూడటానికి అన్ని రకాలుగా ఎలాగున్నాం? ఇప్పుడు చాలా బాగున్నాం కాబట్టి మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకున్నామండి. లేకపోతే ఎందుకు తెచ్చుకుంటాం? ఆమేన్. హల్లెలూయా. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమి అవి వేరకుండా మనం ఏం తేవం కదా. ఏరు తెస్తామో తేవమ్మా, ఆడు వేసినన్ని గుడ్డెద్దు పడినట్టు ఏం తెచ్చుకోం మనం. అడే రా బాబు కేజీ కొట్టంట్లో ఆడి గిన్నెతోటి ఎలా అంటాడు? ఓయ్ మాకు అలాగేం అవసరం లేదు. ఏం కావాలా? ఉత్తి గిన్నె ఇయ్యి. ఏం కావాలా? ఉత్తి గిన్నె ఇవ్వి, నేను ఏరుకుంటాను. అప్పుడు ఏం చేస్తాడు? ఈ వల వేసినాడు ఏం చేస్తాడంటే ఏరతాడు అనమాట. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అప్పుడు ఏరతాడు అందులో శ్రేష్టమైన దానిని. కానీ మనమైతే అందులో శ్రేష్టమైనది ఉంటుంది, పాడైపోయింది ఉంటుంది. మనం చూసి అన్ని ఏరతాం, అందులో 1-2 ఖచ్చితంగా పాడైంది వస్తుంది. కానీ దేవుడు ఇక పాడైంది అని ఏరడంట.
పనికిరాని నిన్ను బయట పారవేస్తాడంట. ఇటు సార్ నన్ను అంటున్నారంటే దేవునికి స్తోత్రం. పొలం నన్ను అనుకుంటాను. పనికిరాని నన్ను ఎక్కడేం చేస్తాడు దేవుడు? బయట పారవేస్తాడు. పనికొచ్చిన దానిని వార్త ఎక్కడేస్తాడు? గంపలో వేస్తాడు. ఇప్పుడు ఎడమ వైపు ఏమో మేకలను పెట్టాడు, కుడి వైపు ఏమో గొర్రెలను పెట్టి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోవాలి. చెప్పండి కొట్టండి అందరూ. ఈ భూమి తయారు చేయబడినప్పుడే నీ కొరకు నా కొరకు ఏం తయారు చేయబడింది? నీకు నాకు ఒక రాజ్యము కట్టబడిందంట. ఆ రాజ్యములోని ఉండటానికి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా లోనకి రా అన్నాడంతే. ఆమెన్, హల్లెలూయా. ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారు? చెప్పండి. దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాడా లోనకి రా. నా తండ్రి చేత నడిపింపబడిన వాడా లోనకి రా. నా తండ్రి చేత నడిపించబడిన వాడా లోపలికి రా. అంటే ఇక్కడ పిలుస్తున్నాడు. ఎవరు? చెప్పండి. రాజు పిలుచుచున్నాడు. ఆమెన్. నేను అంటాను, యేసు క్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడ ఉండగానే తెలుసా? ఈ భూమి మీద నీ ఉండగానే నీ కొరకు ఒక రాజ్యం తయారు చేయబడిందంట. ఆమెన్. ఈ భూమి మీద నీవు నేను ఉండగా మనం ఈ భూమి మీద ఏం చేస్తామండి? చెప్పాలి. ఏం చేస్తాం? మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి కారు కొనుక్కుంటాం, మంచి అలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి. మీరైతే బంగారం కొనుక్కోవాలి, పట్టీలు కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అయినా చీరలు కొనుక్కోవాలి, బంగారం ఏదేదో ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది పాపం? వీళ్ళకి ఇన్ని ఉన్నాయి, మనకేమున్నాయండి బాబు? ప్యాంటు షర్ట్ తప్ప ఏం లేదు. దేవునికి స్తోత్రం. అంతేనా? ఇంకా కొంత లేటెస్ట్గా వాడే వాళ్ళకి ఉడ్డీలు గిడ్డీలు మెడ్డీలు వచ్చినాయి ఇప్పుడు. లేకపోతే మనకు అవి కూడా లేవు. షర్టునే నిక్కరే, ప్యాంటు కూడా లేదు. హల్లెలూయా. ఏమండి? వీళ్ళకైతే అలంకరించడానికి బోలుంది, మనకేముంది? అలంకరించబడటానికి ఏం కావాలి ఇప్పుడు అంటే అది ఏది దించితే అది వాడేయటమే. ఎలాగుందో కూడా చూడట్లేదు. ఇప్పుడు వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ముఖ్యంగా స్త్రీలు వస్త్రాలు ధరించేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఏది పడితే అది ధరించకూడదు, వేయి పడితే అవి వేయకూడదు. ఎందుకంటే స్త్రీల పురుషుల్లా, పురుషుల స్త్రీలులా ఉండకూడదని వాక్యంలో రాయబడి ఉంది. స్త్రీల బట్టలు పురుషులు వేయకూడదంటే పురుషుల బట్టలు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటున్నారో తెలుసా? జీన్సులు, టీ షర్ట్లు. ఏం చేస్తున్నారు? ఎవరు వేయాలి ఇవి? మరి ఆడపిల్లలు ఎందుకు వేస్తున్నారండి ఇప్పుడు? ఎందుకు వేస్తున్నారు? ఎవడో కనిపెట్టాడు, మీరు వాడేస్తున్నారు. అసలు ఎవరో ఏదో ఒక వస్తువు తయారు చేయబడినప్పుడు అది అసలు నువ్వు ధరించొచ్చా లేదా? అసలు అది నేను వేసుకోవటానికి పర్వాలేదు, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుందా, లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందా? ఒకవేళ నువ్వు అలా అలంకరించబడి నువ్వు బయటికి వెళితే ఏమవుతుంది చెప్పాలి? నిన్ను చూసి బయట ఎంతోమంది కామెంట్స్ చేస్తారు, వెంట పడతారు. నా వెంట వచ్చాడండి, నా వెనక పడ్డాడండి, స్కూటీ వెనక పడ్డాడండి, బండి వెనక పడ్డాడండి, షాపింగ్లోకి వచ్చాడండి, నాతో పాటు షాప్లోకి వచ్చాడు, నాతో పాటు సినిమాలకు వచ్చేసాడండి. వచ్చేస్తాడు. ఎందుకు? ఏమండి? మనం ఎలాగుండాలో అలాగుంటే ఒకరు నిన్ను ఎందుకు వెంబడిస్తారు? నువ్వు ఎలా బ్రతకాలో అలా నువ్వు బ్రతికితే ఎందుకు నీతో ఒక వ్యక్తి ఎనుక వస్తాడు? నువ్వు బ్రతకాల్సిన తీరిగా నీవు అంటే వస్త్రధారణలు అంటే కట్టు బొట్టు విషయంలో చాలా జాగ్రత్తగా స్త్రీలు అమ్మా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అంటే నువ్వు ధరించే ప్రతి వస్తువుని అది ఎలాగుందో చూసి ధరించాలి. ఆమెన్. ఎలా ఉంటే అలా ధరించకూడదు. వాడు ఎలా కనిపెడితే అలా ధరించకూడదు. ఇప్పుడంతా కూడా ఆకర్షకరమైన వస్త్రాలు వచ్చినాయి, ఆకర్షకరమైన వస్తువులు వచ్చినాయి, ఆకర్షకరమైన దండలు, బొట్టులు రకరకాలు వచ్చినాయి. ఇవన్నీ ఎలాగున్నాయి అంటే ఆకర్షింపబడే విధానముగా ఉంది. ఎవరు ఆకర్షింపబడతారు? నీ కట్టు నీ బట్టు చూసి బయట ఉన్నవారు నిన్ను చూసి ఆకర్షింపబడుతున్నారు. మీరు కూడా ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేయకూడదు. మీకు నచ్చిన డ్రెస్ వేయకూడదు. మనం ప్రభువుకు నచ్చినట్లుగా బ్రతకాలి అంటే మనం ప్రభువుకు నచ్చినట్లుగా మన వస్త్రధారణ కనిపించాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి మనం వెళుతున్నామంటే మన జాగ్రత్తగా మన నడవడికను, మన కట్టును, మన బొట్టును, మన ప్రవర్తనను, మన వస్త్రమును అన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా చూసుకుని మనం వెళ్ళామనుకో నీ వెనుక ఎవ్వరూ రారు దేవుని తప్ప. ఆమెన్, హల్లెలూయా. ఎవరు ఎంటబడరండి. ఎంటబడకే కదండి ఇలాంటి వస్త్రాలు వేస్తున్నావు. నేను ఒక దిక్కుని విన్నాను కాబట్టి చెప్తున్నానండి.
నేను విన్నాను, ఏమన్నా తెలుసా, వేరే ఇలాంటి వస్త్రాలు ఇస్తే మన ఎంట ఎవరు రారు అంటుంది. యావత్ర ఇది నేను వెనక్కి చూశాను. ఇది యావత్ర అంటే దీనికి బొట్టు లేదు మొఖానికి, కైతురాలంట. దేవునికి సూత్రం, మొఖానికి బొట్టు లేదు. నేనేమో అది లేటెస్ట్ ఏమో అనుకున్నాను. అని నేను చూస్తున్నానంటే దేవునికి స్తోత్రం అంటుంది. నీ బతుకు చేడ నువ్వు ఏర్పడతావే తర్వాత ఎవరో చూస్తారని ఆనందపడుతుంది. ఎందుకంటే ఈ పక్కనున్న ఏమంటుందో తెలుసా అండి, మన వస్త్రాలను బట్టి మనం చూస్తారు, ఇలాంటివి అయితే ఎవడో చూడ నిన్ను అంటుంది. అంటే దానికి అర్థం ఏంటి, నీ వస్త్రమును బట్టి, నీ కట్టు, నీ బొట్టును బట్టి ఎదుటివారు నిన్ను. కాబట్టి మన కట్టు బొట్టు అరికాలు మొదలుకొని నడి నత్తి వరకు దేవునికి మాత్రమే మహింకరంగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట అంటుంది బైబిల్లో, నీ మాటలోను నీ ప్రవర్తనలోనూ దేవునికి మహిమకరముగా ఉండాలి. అంటే నీవు మాట్లాడే మాటే దేవునికి మహిమ రావాలంటే, నీ ప్రవర్తన దేవునికి మహిమ రావాలంటే, నీ మాటలో లేకపోతే నీ క్రియలో దేవునికి మహిమ రావాలంటే నువ్వు కట్టే వస్త్రం ఎలా ఉండాలండి, నువ్వు ధరించే వస్త్రం ఎలా ఉండాలి. నువ్వు బయటికి వెళుతున్నావంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు నీ ప్రవర్తన కూడా ఎలా ఉండాలి. ఒకవేళ అలా నచ్చినట్లు, ఎవరికి నచ్చినట్లు, లోకానికి నచ్చినట్లు కాదు, ప్రభువుకు నచ్చినట్లుగా ఒకవేళ నువ్వు ఉంటే అది నీ దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ మాటలోనే దేవునికి మహిమ రావాలి అని బైబిల్లో రాయబడి ఉందంటే, నువ్వు వేసే వస్త్రములో దేవుడికి మహిమ రావాలి, నీ నడకలో మహిమ రావాలి, నీ ప్రవర్తనలో మహిమ రావాలి. అంటే ప్రతి విషయంలోని ఎవరికి మహిమ రావాలి అంటే, ఒక క్రైస్తవులు ఇలా ఉంటారండి, వాళ్ళ వస్త్రం ఇలా ఉంటుంది, వాళ్ళ నడవడికి ఇలా ఉంటుంది, వారిని మనం వెంబడించకూడదు, వాళ్ళతో మనం వెళ్ళకూడదు, వాళ్ళతో మనం ఉండకూడదు అని ఇతరులు చూసి నిన్ను ఆశ్చర్యపోయేటట్టుగా నువ్వు కనిపించాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇతరులు చూసి ఆశ్చర్యపోవాలి. ఎవరిని చూసి అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారమును మీరు నన్ను పోలి నడవమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని పోలి నడవాలి మనం? సరే, క్రీస్తుని ఎలాగో పోలి నడవలేము మనము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను పోలన్న నడవండి. అంటే దేవుని పోలి నడవటానికి, ఏమంటే దేవుని పోలి ఎలా నడవగలను అని ఒకవేళ మీరు అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే దేవుడి భూమి మీదకి వచ్చి అలా నడవాలో నేర్పించి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడి భూమి మీదకి వచ్చి ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా తినాలో, ఎలాంటి సహవాసం చేయాలో, ఎలాంటి వాళ్ళతో ఉండాలో, ఎలా సువార్త ప్రకటించాలో, ఎలాగా దేవుడి కొరకు, దేవుని రాజ్యం కొరకు ప్రకటించాలో ఆయన ఈ భూమి మీదకి వచ్చి బ్రతికి చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ మాట అనటానికి కూడా మనం ఏమని, అయ్యా మరి ఎలా నడవాలో నాకు తెలియదు కదా అని అనటానికి కూడా మనకి సరిపోవండి. ఎందుకంటే ఎలా నడవాలో నేర్పించేశారు ఆయన. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషి ఎలా నడవాలి, ఎలా ఉండాలి, దేవుడి రాజ్యం కొరకు ఎలా ప్రయాసపడాలి అన్నది దేవుడు మనకి ఈ భూమి మీద ఆయన బ్రతికి యవ్వన కాల వయసులోనే ఆయన ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి అని ప్రతి ఒక్కటి మనకు చూపించి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అనుకుంటున్నానండి. మరి 10 మందిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా తప్పదు కదండి, గుంపులో ఆ మాట నేను అనలేదు, తప్పదు కదండి. కాబట్టి తప్పట్లేదండి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు. మరి దేవునికి స్తోత్రం అండి, ఆయనకి తెలియదు అంటారా అండి? చెప్పాలి, అంటారు లేదా అండి? అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసండి, మరి దేవునికి స్తోత్రం అండి ఆయనకి తెలియదు అంటారా? మరి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మరి ఏం చేస్తున్నాడు మనల్ని? చెప్పరు, మీరు ఎంచుతాడు. దేవుడికి స్తోత్రం అని చెప్పాలి, హల్లెలూయా. అన్నీ మనకు తెలుసు కాబట్టి ఎవరికి? మరి దేవుడికి ఏమీ తెలియదా అండి? దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఇదిగో ఇలా నడవండి అని చూపించాడు, ఇలా బ్రతకండి అని చూపాడు, నిన్ను నువ్వు పవిత్రంగా ఎలా కాపాడుకోవాలో చూపించాడు. ఇప్పుడు అందరితో ఎలాగా సమాధానంగా వెళ్ళిపోవాలని దేవుడు అన్నాడు కాబట్టి తప్పట్లేదని అక్కడ ఆలకలాగా ఇక్కడ ఏలకలా నడిచేస్తున్నాను అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదేంటి ఆయన పవిత్రుడు అన్నారు, పరిశుద్ధుడు అన్నాడు, అదేంటి ఒక వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్తున్నారు, అందరూ ఏం చేస్తున్నారు, తనలో తాను. చాలామంది చేసే పని ఏంటండి, ఒక మంచి వ్యక్తిని మనం చూసామనుకోండి, ఆ మంచి వ్యక్తి ఏదైనా పనికిరాని స్థలం అయిపోయి వెళ్ళింది అనుకో, మరి పాటగారు తెగ చెప్పేస్తాడు, ఎంత గొప్ప సాక్షి లేడండి, ఎంత గొప్ప బతుకు లేదని చెప్పేస్తాడు. అదిగో ఎక్కడికి వెళ్తున్నాడు చూడు అంటారు. అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు? అక్కడికి వెళ్ళి ఆ స్త్రీని ముట్టిన తర్వాత ఆమె పాపాత్మురాలని ఎరిగి ఏం చేసిందంటే పాపాన్ని విడిచి బ్రతకటం మొదలుపెట్టింది. చప్పట్లు కొట్టేసా నామని మహిమపరచాలి.
పాపాన్ని విడిచి బ్రతకడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఏమన్నా తెలుసా, ఒక పాపాత్మురైన స్త్రీని ప్రభు తాకితే పాపాన్ని విడిచి బయటకు వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. అంటే ఆమెలో ఏముంది? పాపం ఉంది. ముట్టిన వ్యక్తిలో ఏమి లేదు, పాపం లేదు. కాబట్టి వాక్యం వింటున్న నీకు ఎలా బ్రతకాలో తెలుసు కాబట్టి 10 మందితో సమానంగా వెళ్ళిపోకూడదు. నువ్వు అక్కడ వేరుపరచబడి కనిపించాలి. ఆమెన్ చెప్పండి. వేరుపరచబడి కనిపించాలి. ఎలా వేరుపరచబడి కనిపించాలి? ఎవరు అనాలండి? ఈ వ్యక్తి క్రైస్తవుడు, ఈ వ్యక్తి క్రైస్తవురాలు. కాబట్టి వీరిని మనం ఇలాంటి స్థలానికి పిలవకూడదు, మనం ఇలాంటి వారితో మనతో వాళ్ళని పిలవకూడదు అనేటట్టుగా నీ ప్రవర్తన ఎవరికి కనిపించాలి? ఎదుటి వారిలో. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వారికి కనిపించేటట్టుగా నీ ప్రవర్తన వారి ఎదుట ఉండాలంట. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అంటే ఎదుటి వారికి ఇప్పుడు మనం ఎలా కనిపించాలి? ఇప్పుడు అన్నాను కదా, గుంపులో అన్నట్లుగా కాదు. ఎలా ఉండాలి? వేరుపరచబడిన వ్యక్తిగా బ్రతకాలి. అంటే ఏంటండి వేరుపరచబడి? అంటే ఏంటి? దేంట్లో వేరుపరచబడాలి మనం? ఇలా పెదలు ఊరికేసుకుంటారు కానీ నోట్లోంచి మాట్లాడలేమండి. పెదలు ఊరికేసుకుంటున్నారు, కచ్చిపులు తెచ్చుకున్నారా అమ్మా, తుడుచుకోండి కొత్త. దేంట్లో వేరుపరచబడి బ్రతకాలి చెప్పండి? ఆత్మీయ జీవితం ముందు నువ్వు ప్రతి విషయంలోనే వేరుపరచబడాలి. ఒక్కటని చెప్పడానికి ఏం లేదు, ప్రతి విషయంలోనే. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన లోకంలో ఒక మనిషిని పాడు చేసేవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోని క్రైస్తవుడు ఖచ్చితంగా వేరుపరచబడే బ్రతకాలి. మనకు నచ్చినట్టు బ్రతకూడదు, ప్రభువుకు నచ్చినట్టు బ్రతకాలంటే వేరుపరచబడే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. వేరుపరచబడి బ్రతికావు కాబట్టి దేవుడికి నిన్ను వేరడు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. వేరుపరచబడి భూమి మీద ఉన్నప్పుడు బ్రతికితే దేవుని రాజ్యములో వేయబడిన వలలో నుంచి వేరేటప్పుడు ఇంక నిన్ను వేరడు తీసుకెళ్ళి ఎందులో వేస్తాడు? గంపలో వేస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు వేరుపరుతాడంటే గుంపులో కలిసిపోయినప్పుడు ఏరుతాడు మనల్ని. ఎక్కడ వేస్తాడు? చూసి చెప్పలేదు ఇందాక ఎక్కడ వేస్తాడు అన్నప్పుడు గంపలు అన్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ వేస్తాడంటే అగ్గిని వేస్తాడు. కాబట్టి ఒక్క నోరు వేస్తాడు. అగ్గిని అంటే అంత భయం పెట్టండి, భయం కాదేటండి బాబు. చిన్న చెయ్యి కాలితేనే ఎలా ఉంటుంది మరి? మనిషి అంతా కాలిపోతారంట. మరి ఏం చేపట్లో కాలుతారు అయ్యగారు? మనిషి చెప్పండి, మనిషి ప్రాణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని కాలుస్తారు కదా, ఒక అరగంట, ఒక 30 గంట దగ్గరుండి కాలుస్తారు. అరగంటలోనే 30 గంటలోనే ఏమవుద్ది? కాలి బూడిదైపోద్ది. ఏమీ మిగలదండి. మిగులుతుందేమా? మిగలదు. కాలేటప్పుడు ఏమైనా సౌండ్లు వస్తాయా? అంటాడా? ఎందుకని? కాదు కదా, అందులో ఏమి లేదు తెలుసా? ఆత్మ లేదు, అది ఒట్టి శరీరము కాబట్టి ఇంకా అరదు. కానీ ఈ ఆత్మ కూడా అగ్నిగుండం ఉంది. మరి అప్పుడు ఏమంటుంది? ఇంకా అరుపులు కేకలే. ఎందుకని చెప్పండి? మరి అక్కడ అగ్ని ఉందంట, అందులో కాలుతుందంట. కాలేటప్పుడు అక్కడ ఏడుస్తుందంట. ధనవంతుడు ఏడ్చేటప్పుడు ఎలా ఏడ్చాడంట? బాబు ఇంకా నా సహోదరులు భూమి మీద ఉన్నారు బాబు, వాళ్ళకి ఈ పరిస్థితి రాకూడదని ఎక్కడికి వెళ్ళాక ఏడ్చాడు? ముందు ఏడరాలు తెచ్చేది. భూమి మీద ఉండగా ఏడచ్చుగా. భూమి మీద ఉండగా బాబు రే, దేవుని మాటలు ఎన్నో మార్లు నీ దగ్గరికి వస్తున్నప్పటికి నువ్వు అవిధేయతగా విధేయత చూపక దేవుని మాటకు వ్యతిరేకించిన నీవు ఈరోజు అగ్నిలోకి వెళ్ళిపోయిన తర్వాత కాలేటప్పుడు గుర్తొచ్చిందంట, బాబు మా తమ్ముళ్ళు ఉన్నారండి బాబు, వాళ్ళకి దేవుని సువార్త పంపించండి. అందుకే దేవుని మాటను ప్రకటిస్తున్నప్పుడు దానిని జాగ్రత్తగా వినువారు ఏం చేస్తారంట? గైకొంటారు. గైకొని వారు మాత్రమే ధన్యులు. స్తోత్రం అని చెప్పండి. గైకొని వారు ఎవరు చెప్పండి? అంటే ఏంటో తెలుసా? చెప్పండి. గంపలో వేయబడతారని అర్థం. ధన్యులు అంటే ఏంటి? నేను గొప్ప ఉన్నాను కాదు, నువ్వు కేటాయింపు పడవు. ఇంకా నేను డైరెక్ట్గా తీసుకొచ్చి చూసారా, గంపానగానే స్పీడ్గా చెప్పేస్తారు. అగ్ని అంటే మరి చెప్పరండి ఇలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే తీసి ఎందులో వేస్తాడంటే అండి? గంపలో వేస్తాడు. మాట వినకపోతేనే ఎక్కడ వేస్తాడు? ఇప్పుడు చెప్పారండి, మాట వినకపోతేనే బయట వేస్తాడు. ప్రవర్తన బాగోపోతేనే, నీ ఆలోచన బాగోపోతేనే, నువ్వు వ్యతిరేకంగా ఉంటేనే
ఈరోజు వాడు నాకు ఎదురు సమాధానం చెప్పాడు, అసలు వాడిని ఇంట్లోకి రానేవద్దు, ఇవాళ అన్నం పెట్టామంటే ఏం చేస్తాను, ఎవరంటారు, తండ్రి అంటాడు. ఎవరితో చెప్పాలండి, భార్యతో అంటాడు. ఎవరి కోసం, బయటే ఉంచువాడిని, ఈ రోజంతా ఆకలితో మార్చువాడిని, ఏమవుతుంది వాడికి, ఓ నాయన సాయంకాలం బుద్ధి వచ్చాను బాబు, తప్పు చేశాను అమ్మ, ఇంకెప్పుడు తప్పు చేయను అమ్మ, అయిపోతే కళ్ళు పెట్టమ్మా, నాన్నతో చేయ, నువ్వే బతిమాలమ్మ అంటాడు, లోనికి వచ్చేస్తాడు. కానీ అక్కడ ఎవరు బతిమాలుతారు బాబు మీకోసం, అయ్యారే మన కోసం బతిమాల వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, బతిమాలడానికి పరమ తండ్రి భూమి మీదకి వచ్చాడండి. చప్పటి కూడా వేసినా మనం మైపరచాలి. బ్రతిమాలడానికి ఎవరు వచ్చారండి, బ్రతిమాలుటకు యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా ఈ భూమి మీదకి వచ్చి కన్నీళ్ళని రక్తపు బిందులుగా చేసుకుని ఏడుస్తా ఉన్నాడంట. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. కన్నీటిని రక్త బిందువులుగా మార్చుకుని నీ కొరకు నా కొరకు మొరపెడుతుండే. అమ్మా, తప్పు చేస్తే చేశాడు నా బిడ్డ, ఇగో పాపం చేస్తే చేశాడు, కడివాడిని ఇంకా ఇప్పుడైనా క్షమించుటకు వాడిని నేను నడిపిస్తాను అని దేవుని దగ్గర మొర్రపెట్టి పరిశుద్ధాత్మదేవుడిగా ఈరోజు అనేకులను నడిపిస్తూ వారు ఎంచబడే గుంపులో లేకుండా డైరెక్ట్గా గంపలో వేసేవాడిగా దేవుడు చేస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అంటే ఎవరయ్యా వీరంటే దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడిపింపబడి వారు ఎలా ఉంటారు, ఇప్పుడు తెలీదు అంటారా, తెలీదు పాపం. దేవుడు ఆత్మచేత నడిపింపబడి ఎలా ఉంటారమ్మా, వేరుపరచబడి బ్రతుకుతారని చెప్పండి, వేరుపరచబడి బ్రతుకుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా బ్రతుకుతారు, వేరుపరచబడి వారు బ్రతుకుతారు. అంటే వారిని ప్రతి విషయంలో వారు జాగ్రత్తగా కాపాడుకుంటారు, దేవుని ఎదుట పవిత్రంగా కనిపిస్తారు. స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, ఎవరు ఎదుట జాగ్రత్తగా కనిపించాలి, తల్లి యందు తండ్రి యందు తన బిడ్డలు అవిధేయతగా కనిపిస్తే ఏడుస్తారు. అయ్యో ఇలాంటి కొడుకుని కన్నానే, ఇలాంటి కూతుర్ని కన్నానే, ఇలాంటి వారు ఒరే నా కడుపుని పుట్టుండకపోయినా బాగుండు, ఏ కర్మ చేస్తే పుట్టావు, ఏ పాపం చేస్తే పుట్టావు, ఏ తప్పు చేస్తే మా కడుపుని చెడబుట్టావురా అని ఒక తల్లి ఏడుస్తున్నప్పుడు ఆ కొడుకుకి ఎలా ఉంటుందండి, ఎందుకురా నా కడుపుని పుట్టావు, ఎన్నాళ్ళు పిల్లలు లేరు అని ఏడిస్తే ఏడిస్తే దానికి ప్రతిఫలంగా దేవుడు ఇస్తే నువ్వేంట్రా ఇలా లోకాన్ని బట్టి తిరుగుతున్నావు, పాపాన్ని బట్టి తిరుగుతున్నావు, లోకం అనుసారంగా జీవిస్తున్నావు, దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నావు అని ఒక తల్లి ఏడుస్తున్నప్పుడు, ఒక తండ్రి ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డకి ఎలా ఉంటుందండి. మీకు విషయం తెలిసి ఆ బిడ్డకి ఏమనిపిస్తుంది తెలుసా, మారాలని ఉందమ్మా, నాకు బ్రతకాలని ఉంది, పవిత్రంగా జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను, జీవించాలనుకుంటున్నాను కానీ జీవించలేకపోతున్నాను, నన్ను నేను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయించున్నాను కానీ ఆ ప్రయత్నం సఫలం కావట్లేదు, విఫలమైపోతా ఉందని ఏడుస్తాడు. ఎందుకు బిడ్డ నువ్వు అలా జీవిస్తున్నావు అని అడిగితే, ఎన్నోసార్లు అలా త్రాగుతున్న వారితో మాట్లాడేటప్పుడు నేను విన్న మాట ఏంటో తెలుసండి, నా కుమార్తె ఇలా, నాకు ఇది ఇష్టమా అండి, నాకు ఇలా బ్రతకటం ఇష్టమా, నేను జాగ్రత్తగా బ్రతకాలనుకుంటున్నాను, నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, కానీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమీ లేదు, దేవుడికి నిన్ను నీవు అప్పగించుకోకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమీ లేదు, దేవుడికి మనల్ని మనం అప్పగించుకోకపోవటమే. మనము దేవుడికి పూర్తిగా ఒకవేళ అప్పగించబడిన వ్యక్తి అయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒక్కరు కూడా ఆమెన్ అనలే. ఆమెన్. దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటే ఏం చేస్తాడండి, ఏ కాలేజీలో వేస్తారు మీ ఇష్టం అండి, ఏ స్కూల్లో వేస్తారు మీ ఇష్టం, ఏ షర్ట్ కొంటారు మీ ఇష్టం అని అన్నారనుకో ఎలా ఉంటుందండి, మనం వేసే బట్టలు ఎలా ఉంటాయి వాళ్ళకి, నాన్న మీకు ఎలా ఉంటాయి, మీ డాడీ అయినా కొంటారు ఇప్పటికీ మీకు బట్టలు, మీరే కొనుక్కుంటారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి చిన్న వయసులో ఎవరు కొంటారండి, తర్వాత వయసు పెరిగిన తర్వాత ఎవరు కొంటారు, ఆ కుటుంబం ఇంక బాగోదు. నిజం చెప్తున్నాను నేను, ఆ కుటుంబం ఇంక బాగోదు. ఎందుకు బాగోదు పాస్టర్ గారు అంటే నేను అంటాను, తన పిల్లలు ఎలాగుండాలో తల్లికి తెలుసు,
తన పిల్లలు ఎలాగుండాలో తన తండ్రికి తెలుసు. ఎలాంటి బట్టలు కట్టుకోవాలో, ఎలాంటి కాలేజీలో వేయాలో, ఎలాంటి స్కూల్లో వేయాలో, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో, వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని అనుక్షణం ఏడ్చేదే తల్లి తండ్రి. ఆమెను చెప్పొచ్చు కదండి, హల్లెలూయా. ఏడ్చేది అనుక్షణము తల్లి తండ్రి. మరి అదే తల్లి తండ్రి నీకు నచ్చని బట్టలు ఎందుకు కొంటారండి? మీకు నచ్చని వస్త్రాలు ఎందుకు కొంటారు మీరు? నీకు నచ్చని తిండి ఎందుకు పెడతారు? నీకు నచ్చినట్లుగా ఎందుకు బ్రతుకుతారు? నీకు నచ్చని కాలేజీలో ఎందుకు వేస్తారు? నీకు నచ్చని స్కూల్లో ఎందుకు వేస్తారు మీరు? ఎందుకంటే అది నీకు నచ్చకపోయినా ఆ స్కూల్ చాలా మంచిదండి, అందులో పిల్లలు చాలా బాగా చదువుకుంటారని ఎవడో చెప్పాడంట, అందుకని వేశారు. ఆ కాలేజీ చాలా మంచిదండి, అందులో అయితే చాలా బాగా చదువుకుంటారు, అందులో అల్లరితనం ఉండదు, చిల్లరితనం ఉండదు, చెప్పకుండా కాలేజీ ఎగ్గొట్టరు, సినిమాలకి వెళ్ళటానికి అవకాశం ఉండదు, దానికి చాలా సెక్యూరిటీ అంటే ఆ కాలేజీ కోసం బాగా విన్నాడంట తల్లిదండ్రి, కాబట్టి ఆ కాలేజీ తీసుకెళ్ళి జాయిన్ చేశారు అంతే. ఎందుకంటే తన పిల్లలు ఎలా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారయ్యా అంటే చెప్పండి, వారికి నచ్చినట్లు బ్రతకాలని. ఆమెను చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. తనకు నచ్చినట్లు బ్రతకాలని ఒక తల్లి ఒక తండ్రి కోరుకుంటున్నారు. కాబట్టే మంచి కాలేజీ ఏది, మంచి స్కూల్ ఏది, వాళ్ళు ఏ బట్టలు కట్టుకోవాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి అని ప్రతి ఒక్కటి ఆచి చూసి చాలా జాగ్రత్తగా పిల్లల భవిష్యత్తు విషయంలో బిడ్డలు తల్లిదండ్రులు ముందుకు వెళతారు. ఆమెన్. ఇది ప్రతి బిడ్డలు ఏం చేయాలి? విన్న దానిని బట్టి సంతోషించుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. సంతోషం ఉండదండి కొంతమందికి. మా నాన్న బట్టలు కొన్నాడు, చూడు ఎలా ఉందో, ఎవడో వేసుకుంటాడు, ఇది ఈ ప్యాంట్ చూడు ఎలా ఉంది, ఈ షర్ట్ చూడు ఎలా ఉందా అంటాడు. వేసుకుంటున్నారేమో ఇప్పుడమ్మా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు కొంటున్నారండి. దేవునికి స్తోత్రం. పోనీ వాళ్ళకన్నా అవకాశం ఇచ్చారు, ఇలా అవకాశం తీసుకోకుండా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమంటే తెలుసా, కట్టుకున్నది వచ్చిన తర్వాత నాకు నచ్చినట్టు బట్ట వేసుకుని నా పక్కన ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎవరికి నచ్చింది వేసుకోవాలి? మీకు నచ్చినట్టు ఇప్పుడే కట్టుకుని ఆడండి. రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత ఆడు కట్టుకొని కూడా నచ్చినాయి, నీకు నచ్చినాయి, ఆడికి నచ్చినవి కట్టుకోవాలి. అమ్మగారు తెగ తినేసాను ఈ విషయంలో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, కనీసం హాస్పిటల్కి వెళ్ళినా, జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళినా నాకు నచ్చిన చీర కట్టుకుని తీసుకెళ్ళివ్వండి అండి. అది ఒకవేళ కట్టుకుని బయటకు వచ్చింది అనుకో, ఇటు ఈ చీర కట్టుకున్నటి హాస్పిటల్కే కాదండి బాబు, నువ్వు ఎక్కడికైనా సరే ఇలా వస్తే కుదరదు అంతే. వెళ్ళి ఆ బీరులోంచి చీర తీసిచ్చి కట్టుకోమనివ్వండి. అంటే ఇప్పుడు వరకునేమో మీ తల్లిదండ్రులు చెప్తారు, పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా భార్య భర్తకు చెప్తుంది, భర్త భార్యకి ఖచ్చితంగా చెప్తుందండి. చెప్పలేని ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ఏమండి, ఆదాము గారు ఏది పడితే తీసుకెళ్ళిపోతే ఎలా ఎత్తారట మీరు? సిగ్గున్న బతుకు, అదేమో బతుక, పంచుతో వెళ్ళిపోతావు అయ్యగారితో, పంచుతో వెళ్ళిపోతాడు, ప్యాంట్ వేసుకో అన్నది మొన్న. ఎక్కడికే కదా బాబు అయ్యగారంటే, అబ్బా పంచి తీసా, వేసుకున్నారు లేదా ప్యాంటు? సూత్రం చెప్పాలి అప్పుడు, హల్లెలూయా. అంటే ఇప్పుడు భర్తకి నచ్చినట్లు భార్య ధరించాలి, భార్యకి నచ్చినట్లు భర్త ధరించాలి. నేను ధరించినని అన్నారు, కొంప కొల్లీరులు అయిపోతే జాగ్రత్త. నిజం చెప్తున్నాను. నాకు ఇష్టం లేదు ఈ చీర నీకు అట్నే అన్నావు అనుకో, ఏం చేస్తాడు? మరొక చీర కరువు అయిపోతాడు. మొన్న ఆఫర్ చీరలో ఏదో పెట్టు, నువ్వేనా? హైదరాబాద్లో షాప్ ఎక్కడది? ఇదేంట్రా చీరల కోసం పెట్టింది అనుకున్నాను. ఆఫర్ చీరలు అంట 100కి 4 అంట. అయ్యగారు అత్తమాను చీరల కోసం చెప్తారు కదా అనేసి నాకు ఆ చీరలతో పెట్టింది. నేనేమో ఇంపార్టెంట్ ఏమో నువ్వు ఓపెన్ చేస్తే ఒక్కొక్క చీర ఇప్పుడు చూపించేస్తుంది ఆవిడ ఇలా 100కి 4. అంటే నేను దేని మీద ఫాలో అయిపోతే అది నాకు పెట్టేస్తారేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వీళ్ళు ఎలా ఎప్పటి వరకు ఉంటారో తెలుసా అండి? నాకు నచ్చిన చీర కట్టుకోవాలి, నాకు నచ్చిన ప్యాంటే షర్ట్ వేసుకోవాలి అని భార్య, ఇలా ఆత్మీయ జీవితాలు తెలియలేదని చెప్పి అలా ఉంటారు. తెలిసిన తర్వాత ఖచ్చితంగా మారుతారండి, తనకు నచ్చినట్టు బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? వారు పరిశుద్ధాత్మతో నడిపింపబడతారు కాబట్టి ఇంక వాళ్ళకి ఇలాంటి బట్టలు ధరించని చెప్పనక్కర్లే. అమ్మ అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన రక్షణ పొందిన కాడి నుంచి అతని వస్త్రధారణ, మాట తీరు, ప్రవర్తన అన్నీ మారిపోయినాయి. ఆదాము గారికి ఒక మనిషి అలా ఉండాలి. ఆమెన్. అంటే రక్షింపబడక మునుపు నువ్వు ఎలాగన్నా ఉండు. అదేటయ్య గారు అంటే నచ్చినట్టు బ్రతికేమంటారా? నచ్చినట్టు బ్రతకకు, ప్రభువుకు నచ్చినట్టు బ్రతుకు. నేను అది చెప్తున్నా. అలా బ్రతకపోతే రక్షణ నీ దగ్గర రాదు. రక్షింపబడిన తర్వాత నువ్వు వేరుపరచబడిన వ్యక్తివి. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి, రక్షింపబడిన తర్వాత
ఇప్పుడు నేను అంటాను, మారు మనసు ఉంటే కాదా? ఏమండి? ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చేసాడో ఆ రోజే నువ్వు వేరుపరచబడిన వ్యక్తివి. చప్పట్లు కొట్టండి అందరు కలిసి. ఎప్పుడైతే నీకు మార్పు కలిగిందో, మారు మనసు కలిగిందో, అప్పుడే నువ్వు వేరుపరచబడ్డావు. దానికి అర్థం ఏంటంటే, హృదయంలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానించబడిన తర్వాత గుంపులో యేసయ్య కలవడం, గుంపుతో నిన్ను కలవనివ్వడం, పనికిరాని స్థలంలోనికి నిన్ను పోనివ్వడం, ఎక్కడికి పడితే అక్కడికి నిన్ను తిరగనివ్వడు. సినిమాకి, పార్క్కి, బీచ్లకి వెళ్తానండి అంటే ఎలానివ్వడు దేవుడు. అక్కడికి వెళ్తానండి, ఎక్కడికి వెళ్తానండి, నా ఇటువంటి బ్రతుకుతానంటే బ్రతకనివ్వడు దేవుడు. ఎందుకంటే ఆయన నీ హృదయంలోనికి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. రాకపోతే చెప్పుకోండి ఇప్పుడే, ప్రభు నా హృదయంలోకి రండి అని. బాబోయ్ ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే, ప్రభు మాకు వచ్చాడండి, మేము ఎందుకు చెప్పుకోవాలన్నట్టు ఉన్నారు ఇలా అందరూ. చెప్పుకోండి అంటే 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 దానికి అర్థం ఏంటో తెలుసండి, ఆల్రెడీ వచ్చేసాడండి, మళ్ళీ మీరు చెప్పారు కానీ ఇప్పుడు ఆహ్వానించేస్తే ఆల్రెడీ ఆహ్వానించుస్తున్నాం, మళ్ళీ ఇంకోసారి ఆహ్వానిస్తే ఆయన బయటికి వెళ్ళి ఇంకొకటి వస్తే స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఏమ్మా, దేవుని ఆత్మతో ఉండేవారు దేంట్లో కలవరు చెప్పండి? దేంట్లో కలవరు? గుంపులో కలవరు. ఏమండి? దేంట్లో పడితే దాంట్లో కలవరాలు. వేరుపరచబడి బ్రతుకుతారు, కొంతమందిని వేరుపరుచుతారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంతమందిని ఏం చేస్తారు వారు? వేరుపరచడం అంటే ఏంటండి? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో అది వారికి తెలియచేసి వారిని కూడా ఆ గుంపులోంచి బయటకు తీసుకొస్తా. అంటే ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగుతామని వాక్యం సెలవిస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఎవరిని వేరుపరచాలి? ఇప్పుడు మేకలని దేవుడు వేరుపరిచాడు. ఇక్కడ గొర్రెలను మాత్రము ఏం చేశాడు? రండి నా తండ్రి రాజ్యములోనికి వచ్చి స్వతంత్రించుకోండి, ఇది మీదే. అన్నాను కదా, భూమి మీద ఉండగా మనం చాలా స్వతంత్రించుకుంటాం, చాలా దాచుకుంటాం, చాలా వాటి వరకు ప్రయాసపడుతుంటాం. కానీ ఆయన అంటున్న మాట తెలుసు, నువ్వు పుట్టినప్పటి నుంచి నీ కొరకు ఒక రాజ్యం కట్టబడి ఉందంట. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు ఏం కట్టబడి ఉంది? ఒక రాజ్యము కట్టబడి ఉంది. దాని కొరకు ఎతకం మనం. పరలోకంలో నీ కొరకు నా కొరకు ఒకటి సిద్ధపాటు చేయబడింది, దాని కొరకు మనం ఎతకం. ఈ భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ఎతుకుతూ ప్రయాసపడిపోయి ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఏది నీది కాదు బిడ్డ, ఇది నీది, ఇది నీది, నీది నీది నన్ను అనుకోవద్దు అసలు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండగా మాత్రమే అవి నీతో ఉంటాయి, కానీ నువ్వు చనిపోక రావు కదా. కాబట్టి నువ్వు ఇది నాది అని అనొద్దు. ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. గొడవలతో, అసూయతో, కోపంతో, వాళ్ళ మొఖం చూడడం, వాళ్ళతో మాట్లాడడం. ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఎన్నాళ్ళు జీవిస్తావు? ఎందుకు కోపం, ఎందుకు అసూయ, ఎందుకు పగ? ఇవి ఉంటే మనం ఏర్పడతాం కదా, తెలుసు కదా. కాబట్టి అందరితో ఎలా కలిసిపోవాలి నువ్వు? భయపడుతుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి మధ్యన కూర్చున్నాడంట? ఓ యేసు ప్రభు కానీ చాలా చెప్పేశారు. చూడండి ఎలాంటి వాళ్ళ మధ్యన కూర్చున్నాడు. వాళ్ళందరూ ఎవరల్లో? లోక సంబంధమైన వ్యక్తులు. వాళ్ళ మధ్యన కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కోసం ప్రకటన చేస్తున్నారు మీరు అంటున్నారు వీళ్ళందరూ. కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యన కూర్చుని చేసేదేంటి? వాళ్ళతో కలిసి ఉన్నాడా? వాళ్ళతో కలిసి తాగాడా? వాళ్ళతో కలిసి తిరిగాడా? వాళ్ళ మధ్యన కూర్చుంటేనే వాళ్ళ హృదయ ఆలోచనలు మారిపోయినాయి. స్తోత్రం చెప్పాలి. వాళ్ళ మధ్యన కూర్చుంటేనే వాళ్ళ హృదయ ఆలోచన మారిపోయినాయి. ఎవరితో స్నేహం చేస్తున్నా నిన్ను బట్టి వాళ్ళు మారాలి. ఆమేన్ చెప్పాలి. ఆమె హల్లెలూయా. మనం ఎవరితో ఉంటున్నామో వారు నిన్ను బట్టి ఖచ్చితంగా మారాలి. మారాలంటే ముందు నువ్వు వేరుపరచబడి బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేసి బ్రతకాలి? వేరుపరచబడి బ్రతకాలి. ఏ విషయంలో? ఇప్పుడు భౌతిక సంబంధమైన ప్రతి విషయం చెప్పండి. భౌతిక సంబంధమైన ప్రతి విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో వేరుపరచబడకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు ఏం చేయాలి? నేను ఇలాగే బ్రతుకుతానయ్యా, నీ కొరికే బ్రతుకుతాను అనే వ్యక్తిగా బ్రతకాలి. ఆమె చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపించి నేను ముందుకు వెళ్తున్నాను. 25లోనే మత్తయి సువార్త 25:41 చదవండి. శపింపబడిన వారులారా,
అంతే అంతే, చదవండి. అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచి ఉన్న నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరయ్యా వీరు? వేరుపరచబడిన వారు. అంటే అక్కడ రాయబడిన మాట శపింపబడిన వారు అని రాయబడి ఉంది. శపింపబడిన వారు ఎవరు? ఇందాకేమో ఏమన్నారు అక్కడ? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా అన్నాడు. ఆమేన్. ఓహో, తండ్రి చేత ఆశీర్వదింపబడటం అంటే భూ సంబంధమైన విషయంలో ఆశీర్వాదం వచ్చిన వాళ్ళంటే కాదు. అలాగైతే ఆ ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్తాడు? ఆశీర్వదింపబడిన వాడా అంటే ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో ఒక వ్యక్తి ఆశీర్వదింపబడితే ఆశీర్వదింపబడిన వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆమెను చెప్పు, చప్పట్లు కొట్టాలా? ఈ వ్యక్తిని దేవుడు అంటున్నమాట, శపింపబడిన వాడా, శపింపబడిన వాళ్ళ రండి. అపవాదికిని వాడు దూతలకు ఏం చేయబడి ఉంది? ఇక్కడ ఒక నరకం తయారు చేసిన అందులోనికి మీరు వెళ్ళిపోండి. వీరెవరంట? శపింపబడిన వారు. శపింపబడటం అంటే ఏంటండి? అంటే భూమి మీద తానుకు నచ్చినట్టు బ్రతికితే దేవుడు వారిని శపింపబడిన వారు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీకు నచ్చినట్టు ఒకవేళ నువ్వు బ్రతికితే దేవుని దృష్టిలో శపింపబడిన వ్యక్తిగా ఎంచాడు. ఎందుకంటే పాతాళం ఎవరి కొరకు సిద్ధపాటు చేయబడి ఉందంటే ఎవరి కొరకు? శపింపబడిన వ్యక్తి. శపింపబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పాలి? లూసిఫర్ సైన్యం. అంటే అపవాది శపింపబడింది. ఎందుకు శపింపబడింది? అది దేవునితో సమానంగా తను ఎంచుకుంది. ఆయనకంటే గొప్పవాడిగా ప్రకటించుకుంది. నేనే గొప్పవాడిని, దేవుడి కంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను అని అనుకుని ఒకే ఒక అహంకారముతో దేవుని రాజ్యము నుంచి తన్నబడింది. దానిని ఎందుకు తన్నాడు దేవుడు అంటే శపించాడు కాబట్టి తన్నాడు. ఆ శపింపబడిన వారితో సహవాసం చేసేవారిని దేవుడు ఏమంటాడు ఇప్పుడు చెప్పాలి? బుద్ధి లేదట్రా, బుద్ధి లేని ఎదవలతో తిరుగుతున్నావు అని ఎవరిని అంటారండి? బుద్ధి లేనిలతో తిరిగినోని బుద్ధి లేని అంటారు, అంతే కదా. బుద్ధి ఉన్నవని అలా అంటారు కదా. బుద్ధి లేనిలతో తిరిగినప్పుడే బుద్ధి లేదా, బుద్ధి లేని వాళ్ళతో తిరుగుతున్నావు అంటే వాడు శపింపబడ్డాడు కాబట్టి దేవుని రాజ్యం నుండి వాడు తన్నివేయబడ్డాడు ఈ భూమి మీదకి. వాడితో నువ్వు తిరిగితే వాడికి వచ్చిన శాపమే నీకు. కాబట్టి అప్పుడు శపింపబడిన వాడా ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? అపవాదికిని వాడి దూతలకు సిద్ధపాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపో. అంటే శపింపబడిన గుంపు ఇప్పుడు ఎవరు చెప్పాలి? అపవాది, అంతే కదా. శపింపబడింది అపవాదే కదా. అంటే అపవాదువుతో సహవాసం చేసేవారిని ఏమంటారు ఇప్పుడు? శపించబడిన వారే. అంటే లోక భౌతిక సంబంధమైన విషయాలతో సహవాసం చేసేవారు శపింపబడిన వారని స్వయముగా లేఖనము. ఇది వినటానికి చాలా బాధగా ఉండొచ్చు, కానీ ఇది సత్యం. ఆమేన్. ఇది వినటానికి బాధగానే ఉంటుంది. ఎందుకు బాధగా ఉంటుందంటే ఏదో ఎక్కడొచ్చిన లోపం మనలో ఉండొచ్చు. ఆ లోపాన్ని బట్టి అమ్మో అంటే నేను ఇప్పుడు అపవాదితో స్నేహం చేస్తున్నానంటావా, అపవాదితో బ్రతుకుతున్నానంటావా? కాబట్టి ఒకవేళ ఆడితో నేను ఈ రీతిగా నేను బ్రతికితే ఇప్పుడు నేను శపించబడిన దాన్నే కదా, నేను శపింపబడిన వాడే కదా. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఒక్క స్వరం లేపబడలేదండి అండి, నరకానికి వెళ్తాను. అదే తండ్రి చేత ఆశీర్వదింపబడుతుంటే ఆత్మ సంబంధం ప్రతి విషయంలో ఒక వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తి అయితే దేవుని ఎదుట వారు నిలబడతారు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కలిసి. హల్లెలూయా. ఎక్కడ నిలబడతారు వారు? దేవుని ఎదుట వారు నిలబడతారు. చూడండి మత్తయి సువార్త 25 అదే అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చదవాలి. 45-46 వచనాలు. అందుకైన మిక్కిలి అల్పులైన దీనిలో ఒకనైనను మీరు ఇలాగు చేయలేదు కనుక మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవన పోదురు. చెప్పండి కొట్టాలప్పుడు. తప్పు చేయవాడు ఇక్కడికి వెళ్ళాడు, నిత్య శిక్షలోనికి వెళ్ళాడు. నీతిమంతుడు నిత్య జీవంలోనికి వెళ్ళాడు. ఆమెను చెప్పాలి అప్పుడు. హల్లెలూయా. అంటే 25 అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా అక్కడ రాయబడి ఉంటుంది ప్రభు కొరకు. ప్రభు ఏమంటారంటే నేను దిగంబరునే ఉన్నాను చెప్పాలి, నాకు వస్త్రం ఇచ్చింది
ఆకలి కొట్టి ఉంటే ఆహారం పెట్టిద్రి, దప్పుకొంటుని దాహము తీర్చిద్రి, నేను శరలో ఉన్నప్పుడు నన్ను పలకరించి వచ్చిద్రి. అంటే అయ్యా ఇవన్నీ ఎప్పుడు చేసాం? యేసు ప్రభు శరలో ఉన్నారని వచ్చినప్పుడు వచ్చాను, ఆకలితో ఉన్నప్పుడు నేను వచ్చి అన్నం పెట్టాను, దాహం వేస్తున్నది వచ్చినప్పుడు నీళ్ళు పెట్టానా? అంటే ఇట్టి వారికి కలిగి ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? వారికి సహకరించితే అయితే అది నాకు చేశారు. స్తోత్రం చెప్పాలప్పుడు. అలాంటి ఎవరైతే ఉన్నారో వారికి మీరు సహకరించి సహాయం చేశారు కాబట్టి అవన్నీ నాకు చేశారు. అమ్మకు ముద్దుంటూ పెట్టంటే కాలు చేతున్న పోతులా ఉన్నావు, అడుక్కుంది తిన్నావు అంటాం కదా అప్పుడప్పుడు. ఒకవేళ వాడికి నిజంగా కాలు చెయ్య ఉన్నా ఏదైనా పని చేద్దామన్నా ఇచ్చేవాడు కూడా ఉండకు, ఒక్కోసారి వాడు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది తెలుసా అండి. పాప అన్ని అవయవాలు బాగున్నా ఒకవేళ కొంతమంది అయితే ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తానే ఉన్నానండి, ఇన్ని సంవత్సరాలు నా జీవితం దేవుడి దగ్గరే ఉందండి, ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మో నేను చేసిన భక్తి అంతా ఇంత కాదండి. సరే రేపు మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? అది టైగర్ అలా అడుగుతారు, ఖచ్చితంగా పరలోకం వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఖచ్చితంగా పరలోకం వెళ్తున్నా. పరలోకం వెళ్తాను అన్న వాళ్ళందరూ సూత్రం చెప్పండి. నేను చెప్పుకుంటాను బాబాయ్. హల్లెలూయా. నువ్వు వెళ్ళవా? వెళ్తావా అంటే సూత్రం చెప్పలేదు మరి. పరలోకం వెళ్దామని ఆశ అందరికీ ఉంది కదా అండి. కానీ ఆశకు తగినట్లు కొంతమంది బ్రతకలేక దేవుని రాజ్యానికి దూరం అవుతున్నారు. అంటే ఆశకు తగినట్టు బ్రతకడం ఇదేటండి? వయసు ఉంది మరి అలా బ్రతకాలంటే ఎలాగండి? చాలా వయసు ఉంది, యవ్వన కాలంలో ఉన్నాం, మరి అలా బ్రతకడం కష్టం కదండి. సరే మరి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం? 80 సంవత్సరాలు వచ్చి 90 సంవత్సరాలు వచ్చినాయంటే మంచం మీద పడి ఉంటాం కాబట్టి ఇంకెవడ కదిపేది లేదు కాబట్టి ముద్దొచ్చి వేడేస్తారు కాబట్టి అప్పుడు ఏమనుకుంటా కూర్చుంటాం? సూత్రం ప్రభా ముద్దు పెట్టారు ఈ పూటకి. సూత్రం ప్రభా ఏం చేశారు? 5 అయ్యేసరికి సాయి ఇచ్చారు, ఇటు ఇజుకు పోసారు, కొట్టి టిఫిన్ పెట్టారని అప్పుడు దేవుని శుద్ధిస్తాడంట. అప్పుడు వరకు అంటే మరి వయసుని బట్టి ఉన్న అందాన్ని బట్టి గ్లామర్ పాడవకుండా కాపాడుకోవడానికి కొద్దిగా లోకంలో భౌతిక సంబంధం విషయంలో తప్పదు కదండి. అందరితో పాటు తిరుగుతామండి, అందరితో పాటు ఉంటామండి. కాబట్టి ఏమి పెట్టారా? నేను ఒప్పుకుంటుంటే మీకు ఒప్పుకోనకేం వచ్చిందా? మా ఒప్పుకోండి తల్లి, ఒప్పుకోండి. నేను ఒప్పేసుకుంటున్నాను కదా ఇక్కడ. నేను అలాగే అనుకున్నాను. నేను భౌతిక సంబంధం విషయంలో నేను నాకు నచ్చినట్టు బతికాలని చాలా ప్రయాసపడ్డాను కానీ నా వల్ల కాలేదు. దేవుడి మాట వినకపోతే ఒకవేళ మనం నచ్చినట్టు కూడా ఈ లోకంలో బ్రతకలని తెలుసా అండి మనకు? ఒకవేళ బ్రతికేద్దాం అనుకుంటాం, మనం ట్రై చేస్తామో ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని మనం అనుకుంటాం. కానీ మనకు నచ్చినట్టు ఎందుకు బ్రతకలేము అంటే దేవుని ఆత్మ నిన్ను కోరుకుంటుంది కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఒక మనిషిని కోరుకునేట అపవిత్రమైన స్థలంలో నువ్వు పోతూ ఉంటే దేవుని ఆత్మ చూస్తూ ఉండదు, గద్దిస్తుంది. ఏమని గద్దిస్తుంది? తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, రేపటి దినమున నువ్వు ఎంచబడి ఎక్కడ వేయబడతావు? అగ్నిలో వేయబడతావు. అంటే ఎడమభాగం మేకలు ఎంచినట్లుగా ఎంచబడతావు, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉండగానే గద్దిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే గద్దిస్తాడో గద్దింపుకు నువ్వు విధేయురాలిగాను విధేయుడిగాను ఒకవేళ బ్రతికితే గంపలో వేయబడతావు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు అందరు కలిసి. ఎక్కడ వేయబడతావు? ఏమండి ఎక్కడ వేయబడతావు? గంపలో వేయబడతావు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీయండి అందరూ కలిసి. యోహాను సువార్త 10వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 26 నుంచి 28. అయితే మీరు ఆ గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వారిని వెరుగుదును. ఎవరమ్మా? వారు నన్ను వెంబడిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అయితే మీరు నా గొర్రెలు కాదని కొంతమందిని అన్నాడు. నా గొర్రె ఏం చేస్తుంది? నా స్వరము వింటుంది కాబట్టి అది నన్ను వెంబడిస్తుంది. ఆమె చెప్పాలి. నేను అదే అన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని మాట విని వారు దేవునికి విధేయులే. పాపం వైపు వెళ్ళటానికి వారు భయపడతారు, వణుకుతారు. దేవుని మాట వినని గొర్రెలు కొన్ని ఉన్నాయండి. వాటి కోసం అంటే మీరు నా గొర్రెలు కాదురా నాయన, మీరు నా మాట వినరు, చెప్పిన వినరు. కానీ వినేవాళ్ళనేమో గొర్రెలు అన్నాడు, వినని వాడిని మేకలుగా పెంచి కేటాయించి తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మాట వినివారిని మాత్రం ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా స్వరము వింటూ నన్ను వెంబడిస్తావు. ఆమేన్. హల్లెలూయా.
ఇప్పుడు దేవుని స్వరము విన్నవారు ఏం చేస్తారంటే, దేవుని స్వరము విన్నవారు ఏం చేస్తారు? దేవుణ్ణి మాత్రమే వారు వెంబడిస్తారు. ఆమేన్, హల్లెలూయా. వారు దేవుని స్వరము విన్నవారు అంటే వారు దేవునికి భయపడి బ్రతకువారు. స్తోత్రం అని చెప్పాలి. పడిపోతున్నారు, రే తమ్ముడికి తెలిసిపోయింది, మనమే కొట్టామని, మనమే అమ్మేసామని తమ్ముడికి తెలిసిపోయింది, ఇప్పుడు ఐగుప్తు దేశంలో మనల్ని ఇంక ఇంటికి తిరిగి వెళ్ళనివాడు, నాలుగు భయపడుతున్నాడు. అన్నలారా మీరేం భయపడొద్దు, ఎందుకంటే నేను తిరిగి రివెంజ్ తీర్చుకునేవాడిని గాను, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడు రివెంజ్ తీర్చుకోవడం, కోపం ఉంచుకోవడం, కలిసిపోతూ ఉంటాడు. వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఏమైనా, అన్నగారులు అంత తప్పు చేసినా, గుంటలో పాడేసినా, అమ్మి పాడేసినా, తన దర్శనాలన్నీ కోల్పోతున్నానని యోసేపు తెలుసుకున్నా, కానీ ఐగుప్తు దేశం అన్నగారులు వచ్చినప్పుడు ఆనందించాడే కానీ చెప్పండి కోపగించుకోలేదు. మీకు విషయం తెలుసా? యోసేపు జీవితంలో అమ్మబడ్డాడు కాబట్టి కొన్ని దేశాలకు అన్నం పెట్టాడండి. స్తోత్రం చెప్పాలి. కొన్ని దేశాలకు అన్నం పెట్టే తెలివితేటలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే మీరు ఆ రోజు పంపి ఉండకపోతే ఈరోజు ఇంతమంది ప్రజలు నేను కాపాడి ఉండేవాడిని కానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కోపగించాడా లేకపోతే ఏం చేశాడు చెప్పండి? ప్రేమ చూపించాడా? ప్రేమ చూపించాడు, కోపం చూపించలేదు. ఆ రోజు మీరు అమ్మేశారు కాబట్టే కదా నేను ఐగుప్తు దేశంలోకి వచ్చాను, అందుకే కదా ఎన్ని సంవత్సరాలు బానిసగా బ్రతికాను. ఈరోజు దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ ఐగుప్తు దేశానికి నన్ను ప్రధానమంత్రి చేశాడు, ఇగో వీడిని బంధించండి ఇప్పుడే. ఎవరంటారు? మీరు చెప్పరు, నేను చెప్పనా? నాలాటోడు అయితే అంటాను నేను. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నాలాటోడు అయితే ఏమంటానండి? ఆ రోజు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు, ఐగుప్తు దేశానికి అమ్మేసావు, బానిసలుగా ఉన్నప్పుడు నన్ను కుక్కను చూసినట్టు చూశారు తెలుసా, ఎంత బంధించారో తెలిసి, అలా కొట్టారు తెలుసా, కడుపు నిండా కూడి పెట్టలేదురా. నాన్న దగ్గర మీరు అందరూ ఉన్నారు, చక్కగా బ్రతికారు, చక్కగా జీవించారు, మంచి వార్తలు నాన్న కొనిచ్చాడు, తను నచ్చినట్టు బ్రతికారు. నేను ఎక్కడ బ్రతికాను? ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతికాను. ఈరోజు నేను బాగున్నాను నా దగ్గరికి అంటారా? అనరండి, చెప్పాలి. కానీ యోసేపు అన్నాడా? ఎందుకండి? నేనేమన్నాను? ఆయన దేవునికి భయపడేవాడు. స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా. దేవునికి భయపడే వ్యక్తి ఏం చేయడు? నా మీద అర్థం కోపడుతున్నారు అప్పుడప్పుడు మీరు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడికి భయపడే వ్యక్తి ఏం చేయరు? ఆమేన్, హల్లెలూయా. అండ్ అప్పుడప్పుడు నా మీద కోపకి చూలు ఎవరున్నారు చేతులు ఎత్తండి, ఒక్కలు ఎత్తరండి. అమ్మో, అయ్యో ఇలాగెత్తారండి. ఇప్పుడు వరకు నన్ను పేమెత్తున్నారని అనుకుంటే నా మీద ఎంత కోపాలు ఉన్నాయా మీకు? నువ్వు ఎత్తలేదమ్మా, ఎప్పుడు నా మీద కోపాలు లేదంటే మరి ఎత్తు మరి. అది మీకు లేదు కదండి ఎప్పుడు నా మీద. అసలు ఎన్నన్నా సరే, ఎందుకంటే మీరు దేవుడికి భయపడేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన దేవుడికి భయపడేవాడు అండి. అందుకే ఎన్ని మాటలన్నా పాపం నా ఎదురు కూర్చుండేవాడు, ఇంక పళ్ళకి వెనక్కి వెళ్ళిపోయాడు అంతే. ఎందుకంటే ఆయనకి దేవుడు అంటే భయం అండి. అయ్యో ఇతను అనే ప్రతిసారి ఆ మాటలు విట్టి నాకు కోపం వచ్చేస్తూ ఉంది కాబట్టి ఆయనకి సాటుగా కూర్చోవటం మేలు అనుకున్నాడు ఆయన. నిజం కదండి? పదే పదే ఒక మనిషిని ఎవరైనా ఇబ్బంది పెట్టేటప్పుడు ఆ వ్యక్తికి దూరంగా బ్రతకటం నిజంగా మంచిది. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం రివెంజ్ తీర్చుకోని అవసరం లేదు, కానీ ఏం చేయాలి? అలాంటి వ్యక్తి అయితే ఒకవేళ నీకు ఆ వ్యక్తి వల్ల బాధ కలిగితే, నొప్పు కలిగితే, నీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఆత్మ సంబంధం విషయంలో కాదండి, భౌతిక సంబంధం విషయంలో నీకు బాధ కలిగితే ఇంకా అలాంటి వ్యక్తికి మనం దూరంగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ దాని విషయంలో ఇలా బాధ ఉండదు, నొప్పి ఉండదు. మనకి తెలుసా అండి, ప్రతి విషయంలో ఎప్పుడు ప్రభుత్వం ఆనందిస్తూనే ఆనందపడుతూనే ఉంటాం మనం. ఆమేన్, హల్లెలూయా. బాధ అయినా ఆనందపడతావు, నొప్పి అయినా ఆనందపడతావు. ప్రభు నామమును మహిమపరచాలండి, హల్లెలూయా. ఎందుకంటే మనము దేవునికి భయపడే వ్యక్తులమండి. ఆమేన్ చెప్పండి, ఆమె హల్లెలూయా. మనం దేనికి పడితే దానికి భయపడం, దేవునికి మాత్రమే మనం భయపడి బ్రతుకుతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలా దేవునికి భయపడి నువ్వు బ్రతికితే ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఈరోజు అంటే ఆత్మ సంబంధమైన విషయంలోని అలాగే బ్రతికాడు, ప్రభుత్వ సంబంధమైన విషయంలోని ఉన్నతమైన స్థితిలోనే నిలబెట్టాడు. ఆమెను చెప్పాలి. దేవునికి భయపడే ఒక వ్యక్తి
భౌతిక సంబంధమైన విషయంలోనూ ఆత్మ సంబంధమైన విషయంలో రెండిటిలోని మెజారిటీలోనే ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడుంటాడు చెప్పాలండి? ఎక్కడుంటాడు అంటే ఉన్నత స్థానంలోనే ఉంటాడు. ఆత్మ సంబంధమైన విషయంలోని భయపడాలి, భౌతిక సంబంధమైన విషయంలోని. యేసేపు రెండిట్లోనే భయపడ్డాడు. భయపడ్డా లేదా? పొతీఫరు భార్య దగ్గర భయపడ్డాడు, పారిపోయాడు. ఆత్మ సంబంధ విషయంలో అన్నదమ్ముల దగ్గర నుంచి చోదన వచ్చిన పారిపోయాడు. ఐగుప్తు దేశంలో ఏం చేశాడంటే బానిసగా బ్రతుకుతూనే దేవుణ్ణి కనిపెట్టుకుంటూ బ్రతికాడు. కాబట్టి ఆత్మీయంగాను భౌతిక సంబంధం విషయం రెండు విషయాలలోనూ యేసేపు ఉన్నత స్థలం మీద కూర్చున్నాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్న మీరు ఆత్మ సంబంధం విషయంలో కానీ భౌతిక సంబంధం విషయంలో రెండిటిలోని మీరే మెజారిటీలో ఉండాలి. చెప్పలేదు, మీరు చెప్పారండి. మీకు దేవుడు దీవించును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఆ బిడ్డకి సమృద్ధి ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. అయ్యగారు కూర్చుని అలా 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 మూత అలా ఒకసారి పక్కలాగండి. వచ్చిందా? వెంటనే మూసేయండి, అందరూ ఆరగెత్తారు. వచ్చిందండి అయ్యగారు? స్మెల్ వచ్చిందా? ఇప్పుడు వచ్చిందండి. అది కొద్ది టైం పడుద్ది, రావట్లేదు అనుకున్నా నేను. వచ్చింది. ఆత్మీయ జీవితంలో కూడా ఏం చేయబడాలి? కొద్ది టైం తీసుకుంటుంది నీకు. కానీ నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పండి, సుగంధ తైలం కట్టి నూతన అద్భుతమైన సువాసన ఇతరులకు కలగాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి స్మెల్ రావాలి నీ దగ్గర నుంచి? దగ్గు కాదే తల్లి, ఇదేం వాసనండి బాబా. కొంతమంది దగ్గర నుంచి ఎలా వచ్చేద్ది అంటే ఇది భౌతిక సంబంధమైన స్మెల్, ఆత్మ సంబంధమైన స్మెల్లా? రెండు స్మెల్ ఉంటాయి తెలుసా మనకి. క్రైస్తవులకి రెండు స్మెల్స్ ఉంటాయి. ఒకటి ఆత్మ సంబంధం ఉంటుంది, రెండోది 4-5 రోజులు అలా స్నానం చేయకుండా చర్చికి వచ్చారనుకో ఏ స్మెల్ వస్తుంది పక్క వాళ్ళకి. ఈ మధ్యలో ఏమో ఏదో స్ప్రేలు కనిపెట్టారు, బాడీ స్ప్రేలు. దీంతో పెద్ద స్నానంతో పెద్ద పని, అంత పని ఉంటుంది అయ్యారు. ఏదో అప్పటికప్పుడు లెగటో రెడీ అయిపోయి టక్మ చర్చికి వచ్చేద్దంటే ఎలాగైపోతుందో నీకు సాధ్యం ఏంటంటే బాడీ స్ప్రే ఉంది కదా, టపా 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 కొట్టి వచ్చేస్తుంటే అసలు పక్కన కూర్చున్న వాళ్ళకి ఇంకా ఆ స్మెల్ కంటే ఈ స్మెల్ పీల్చేస్తున్నారు అని పీల్చేస్తున్నారు వీళ్ళు. బాబు ఇది ఏ స్మెల్? ఇది భౌతిక సంబంధమైన స్మెల్. ఇది ఎక్కువ పీల్చేకండి, ఆత్మ సంబంధమైన స్మెల్ పీల్చండి. ఆమేన్. వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్త పట్టుకుని దేన్ని అలాగా నన్ను బైబిల్ ఇంటికట్టుకెళ్ళి ముక్కులు తెరిపెట్టి పీరుతో కూర్చొని చదవటం మానేశారు కాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ముక్కు దగ్గర పెట్టుకుని పీర్చడం మొదలుపెట్టి చదవటం మానేది అనుకో, అయ్యగారు మీరు చెప్పినట్టు స్మెల్ పీరుతానే ఉన్నాం కానీ ఆత్మీయత ఏమి ఎదుగుతలేదంటారు మీరు. ఇదేంటి ఎదగాలి కదా, ఎందుకు ఎదుగుతలేదో నేను అనుకుంటాను. రోజు ఏం చేస్తున్నారు? పడుకున్నప్పుడు లేచినప్పుడు ఇక్కడ పెట్టేసి నాన్న ఏమైంది, ఎందుకు నాన్న ఆత్మీయ జీవితులు ఎలా ఉన్నారు అని అడిగితే మీరు చెప్పినట్టుగా రోజు వాసన చూస్తున్నాం కానీ ఏ వార్తమో అర్రే అక్కడ తేడా వచ్చింది. స్మెల్ చూస్తున్నారా, చదవట్లేదా? అంటే బైబిల్ ఏం చేయాలి ఇప్పుడు? స్మెల్ చూస్తూ అంటే చదివేటప్పుడే వస్తుంది మనకు ఆ స్మెల్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదివేటప్పుడు ఏమొస్తుందండి? అది ఒక ఆనందాన్ని పుట్టిస్తూ ఉంటుంది తెలుసా మనకి. వాక్యాన్ని చదివేటప్పుడు ఎంతమంది ఏడుస్తారు? ఏడరమ్మా ఇటు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏడలేని వాళ్ళు. అంటే చదవుతలేదా ఏంటి కొంప తీసి? మరి ఏడుస్తారా ఇప్పుడన్నానే? ఏడరా బాధ కన్నానా? ఒక్కొక్కసారి వాక్యం మనతో మాట్లాడేస్తుంది చదువుతున్నప్పుడు. అప్పుడు మనకు పశ్చాత్తాపం తన్నుకొచ్చేసి నీళ్ళు బయటకు వచ్చేస్తుంటే అమ్మ ఇచ్చిన కచ్చిపు కూడా సరిపోదా, అలా వచ్చేది ఏడుపు. నేను అలా ఒంటరిగా ఎన్నోసార్లు చదువుతూ ఏడ్చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మనతో దేవుడు మాట్లాడేస్తున్నట్టు ఉంటుందండి. అప్పుడు మనలోనికి ఏమొస్తుందో తెలుసా? అమ్మో ఈ పని చేశాను అందుకే దేవుడు నాతో మాట్లాడినా, అప్పుడు ఏడుపు వస్తుంది అనమాట. అప్పుడు మనకి స్మెల్ వస్తుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి మనం ఎంత తృప్తిగా ఉన్నాం. అమ్మగారికి అప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు వాంతులు వచ్చేస్తాయి ఆవిడకి తెలుసా. అలా కాకుండా మంచి స్మెల్ వచ్చినప్పుడు ఏమంటాం? బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అలా పేర్చండి. రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఏదైనా గొడ్డు చచ్చిపోయి ఉంటుంది అక్కడ,
మూసేసుకుంటారు. మన అక్కడికి వెళ్ళి ఏదో ఊరు వెళ్ళాం కదా, అక్కడ అది ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది కదండి, కాసేపు ఆటో ఆపుతానన్నారు కదా, మనం అందరూ వెళ్ళామండి, రెబ్బకమ్మ అందరూ వెళ్ళాం, ఉయ్యూరు వెళ్ళాం కదా, దారిలో అది ఏదో కంపెనీ ఉంది కదండి అక్కడ భయంకర విషయాల్లో, ఇలా ఎలా మూసేసుకున్నారు, అలాంటి ప్లే ఆపేనమ్మా. యోగా చేసే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుందండి. యోగా ఎంతమంది చేస్తారు? ఎవరు లేరండి యోగా చేయరామ్మా? యోగా చేయటం మీకు చాలా మంచిదమ్మా, యోగా చేయాలి. ఒకవేళ మీకు దేవునికి స్తోత్రం, మంచిది. యోగా చేయటానికి ఒక ఉపయోగకరం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ అంతగా మీకు చేత కాకపోతే దాన్ని గూగుల్లో చూసుకుని మనం ముందుకెళ్ళిపోవచ్చు. యోగా చేసి అలవాటు ఉన్నప్పుడు ఎలాంటి దిక్కునైతే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఎవడన్నా కొట్టడానికి చచ్చిపోయినట్టు కూడా నటించవచ్చు. ఆడనుకుంటాడు ఇలా కొట్టి 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 వీడు సచ్చాడు రంగి సచ్చినోడు ఏం కొడతామని వెళ్ళిపోతాడు. అప్పుడు అంటే దీనికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను. మరి హల్లెలూయా. ఏమండి, యోగా ప్రతిదానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. యోగా నేర్చుకోండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బయట ఎలాంటి భయంకర స్మెల్స్ వచ్చినా నిన్ను ఎవరు చూసి అది ఎట్లా అడిగి స్మెల్ వస్తలేదు అనుకుంటారు. నువ్వు మామూలుగా ఉంటావు కానీ శ్వాస ఆపేస్తావు. నువ్వు మామూలుగా అనిపోతే అందరికీ చాలా యాక్టివ్గా ఉన్నారు మనిషి అనుకుంటారు, శ్వాస మాత్రం ఆగిపోయింది. అందరం ఇంకా చూస్తుంటారు కానీ శ్వాస ఆగిపోయింది అక్కడ, అది ఎవరికీ తెలియదు అనుకుంటారు. అప్పుడు ఎంత దేనికన్నా భయపడాలని వ్యక్తి అని అనుకుంటారు. కాసేపు ఉన్నది తెలుస్తుంది బండారు అమ్మ అంటాం కదా, అప్పుడు వీడి దుంప తగ్గి ఇప్పుడు దాకా ఏం ఆపేశాడు. కాబట్టి మనకు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఇలాంటిది చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం యోగా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, రోడ్ల మీద ఉన్న స్మెల్ కంటే మనకి ఏ స్మెల్ ఉపయోగకరం? ఇప్పుడు చెప్పాలి, ఆత్మ సంబంధమైన వాక్యం అనే స్మెల్. ఒక ఆత్మ సంబంధమైన వాక్యము మనలను, మన భవిష్యత్తులో, మన జీవితాలను బాగు చేస్తుందండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చూడండి 3:16 ఒకసారి చదవండి ఇందాక చెప్పిన వాక్యమును. యోహాను సువార్త 3:16 దేవుడు దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చాడో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానిని నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన వారికి అనుగ్రహించారు. చప్పుడు కొట్టేసాను మహింపరచాలి. అప్పుడు చెప్పండి, ఏమిచ్చాడంట? నశింపక నిత్య జీవాన్ని పొందుటకు దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానమే. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు మనలను నశించిపోవటానికి దేవుడు ఇష్టపడ్డాడా? ఇష్టపడలేదా? ఇష్టపడలేదండి. ఒక మనిషి నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు నశించిపోతుంటే చూస్తూ ఉండలేక, అందుకే నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడని రాయబడి ఉంటుంది. నశించిపోతున్న నిన్ను నన్ను దేవుడు వెతకటానికే వచ్చాడండి. ఏ విషయంలో నశించిపోతున్నాను? ఆత్మ విషయంలో నశించిపోతున్నాను. ఏ విషయంలో నశించిపోతున్నాను? త్రాగుడి విషయంలో నశించిపోతున్నాను. ఏ విషయంలో నశించిపోతున్నాను? వ్యభిచార విషయంలో నశించిపోతున్నాను. ఏ విషయంలో నశించిపోతున్నాను? అబద్ధపద విషయంలో నశించిపోతున్నాను. ఏ విషయంలో నశించిపోతున్నాను? అసూయ అనే విషయంలో నశించిపోతున్నాను. ఏ విషయంలో నశించిపోతున్నాను? నాకు కోపం అనే విషయం ఉంది, అది కూడా నేను నశించిపోతున్నాను. ఈ భౌతిక సంబంధమైన ఎన్నో విషయాలలో నువ్వు నశించిపోతుంటే దేవుడు చూస్తూ ఉండలేక నశించిపోతున్న నిన్ను వెతకటానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించాడంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పుకోవాలి ఇప్పుడు, ప్రభా నేను ఏ విషయంలో నశించిపోతున్నాను అంటే, నేను ఏ విషయంలో నశించిపోతున్నానంటే మనం నిలదీసినట్టుంది. ఇప్పుడు ఏ విషయంలో నేను నశించిపోతున్నాను నువ్వు వచ్చావు అన్నట్టుంది. ప్రభా నేను ఏ విషయంలో నశించిపోతున్నాను నీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ బోధిస్తున్న నాకు తెలియకపోవచ్చు, కానీ అక్కడ కూర్చున్న మీకు తెలుసు ఏ విషయంలో మీరు నశించిపోతున్నారో, ఏ విషయంలో పడిపోతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో కుమిలిపోతున్నారో అక్కడ కూర్చున్న మీకు, ఏమండి, చూస్తున్న పరమ తండ్రికి మాత్రమే తెలుసు. బోధిస్తున్న నాకు కూడా తెలియదు మీ కొరకు. కాబట్టి ఏ విషయంలో నశించిపోతున్నారో ఆ నశించిపోతున్న విషయంలోనే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కొడదామా? ఆ నశించిపోతున్న విషయంలోనే దేవుడు నిన్ను చెప్పాలి నిత్య జీవాన్ని పంపడానికి వచ్చాడు. కానీ ఇక్కడ ఏమని రాయబడింది తెలుసు? నశించిపోతున్న నీకు నిత్య జీవమును అనుగ్రహించుటకు వచ్చాడు. ఆమె చెప్పాలి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కడికి వెళుతున్నా తెలుసా? మీకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి. ప్రభా మరి నువ్వు వచ్చే వరకు వేరొక ఆత్మ నిన్ను, అంటే పరిశుద్ధాత్మ నిన్ను అప్పటి వరకు నడిపిస్తుంది. ఆమె చెప్పాలి. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అని ఆమె చెప్పాలి. ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నావు నమ్ముతారు?
ఎంతమంది నడిపింపబడుతున్నాడు నమ్ముతున్నాడు అంటే అసలు కొంతమంది చెయ్యెత్తలని ఉన్నారండి. ఎర్రగా చూస్తే కళ్ళు చేతి ఎత్తున్నారు. అప్పుడు వారికి ఇంకా పరిశుద్ధాత్మ నడిపింపు లేదనమాట. కాబట్టి నా మీద కోపగించుకోకండి మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కాదండి బాబు, పరిశుద్ధాత్మ నడిపింపబట్టి ఏడు తెలియక నేనేం చేయలేదు. తెలియకైతే మారలేదు, తెలిసి ఎత్తకపోతే. పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేస్తున్నామండి? ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, నువ్వు గుర్తించలేకపోతున్నావా? ఆయన నడిపించడం అంటే ఏంటి తెలుసా అండి? మనల్ని గద్దించటం. ఆమె ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడు? ఎప్పుడు గద్దిస్తాడండి? తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తాడు. తప్పు చేయకపోతే దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తాడు? తప్పు చేయలేనప్పుడు కొడుకుని తండ్రి గద్దిస్తాడా? బుద్ధి ఉందా లేదా, ఇంటికి అలా కూర్చున్నాం అంటాడా? కూర్చున్నప్పుడు దగ్గరికి వచ్చి తండ్రి అంటాడా అండి? ఎందుకంటాడు? ఆడు మంచిగా కూర్చున్నాడు, ఆడు ఏ తప్పు చేయట్లేదు, ఎందుకు తిడతాడు? వాళ్ళ బాబు వచ్చి పుత్తిన తిడతాడండి వచ్చి. ఎందుకంటే వాడు మంచిగా ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్రం అనుకుంటాడు. తప్పు చేస్తే తిడతాడు. పరిశుద్ధాత్మ నడిపింపబడేవారు తప్పు చేయకుండా వారిని వారు కాపాడుకుంటారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, మనల్ని మనం కాపాడుకోవటానికి ఏం కావాలి? ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా? పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు మనలను ఎట్టి పాపం వైపు ఎట్టి తప్పు వైపు వెళ్ళిపోకుండా అది మనలను నడిపిస్తూ కాపాడుతూ ఉంటుందంట. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. అది మనల్ని ఏం చేస్తుందండి అంటే, ఒక్కోసారి నేను తప్పు చేసినప్పుడు నాకు మరి పరిశుద్ధాత్మ లేడంటాడండి. ఉన్నాడు. మరి ఎందుకండి తప్పు చేశాను? గద్దించాడు. మరి ఎందుకంటారు జరిగింది? నువ్వు వినలేదు, అంతే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడు. తప్పు చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏంటి ఎవరో మాట్లాడుతున్నట్టు ఉందండి, నేను అనుకుంటానండి అక్కడికి వెళ్తాను తప్పు చేయకూడదని, కానీ ఎవరో అనిపిస్తుంది కదా. అనిపిస్తున్నట్టు దానికి అర్థం ఏంటి తెలుసు? నువ్వు వెళ్ళొద్దు, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అని ఆల్రెడీ దేవుడు మాట్లాడుతున్నట్టు ఎవరో అనిపించిందండి నాకు, కానీ నేను పట్టుకోలేకపోయాను అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఆ మాటను మనము తిరస్కరించి పరిశుద్ధాత్మను నెట్టివేసి వెళ్ళినట్టు. ఏం చేసినట్టు? ఒక మంచి పని చేసేటప్పుడు మనం ఎవరిని ఆపరు. తప్పు చేసేటప్పుడు ఒక మనిషిని ఆపుతారు. ఆపేటప్పుడు ఏమంటా, హే నువ్వు పక్కన అంటారా? చెప్పాలండి స్పీడ్గా అంటారా? పక్కన నువ్వు, నీకు తెలీదు. నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి అంటే అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు కొట్లాడేసుకుంటున్నారు. వాళ్ళు కొట్టేసుకుంటుంటే ఒక మధ్యవర్తి వెళ్ళి పాపం ఏం చేస్తాడు? అవన్నీ ఎందుకు విడదీయాల్సిన అవసరం? అక్కడ వదిలేచ్చుగా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి విడదీస్తున్నాడు. నీకు తెలియదు, వదిలే. నీకు తెలుసుంటే ఎందుకు ఆ పరిస్థితి ఆ పన్ను చేస్తున్నావు? అక్కడ ఒక మనిషి దెబ్బలాడేటప్పుడు ఒక మనిషి ఆపుతున్నట్టు దానికి అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఇప్పుడు ఒక మనిషి పాపం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఇలా గద్దిస్తాడు. అప్పుడు మనం అలాగే పరిశుద్ధాత్మ దేవుని అనేక మార్లు తిరస్కరించి నెట్టివేసి ఒక మనిషి తప్పు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తెలుసు? ఆయన ఏడుస్తూ ఏం చేస్తారంటే కన్నీళ్లను రక్తపు బిందులుగా చేశాడంటే మీరు చేసి చూడండి. అలా ఎన్నిసార్లు మీరు ఏడిస్తే కన్నీళ్ళు రక్తంగా వస్తుంది? ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళే సరిగ్గా రావు మనకి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏడుస్తుంటే కన్నీళ్ళకు బదులు రక్తం వస్తుందంట. రక్తమును కారుస్తూ ఏడుస్తున్నారు ఆయన. ఆయన శరీరధార ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చేత అంగీకరింపబడటానికి చేసిన ప్రార్థన అంటది. దేని కొరకండి? అంగీకరించబట్టి పంపింది ఆయనే కదా. ఇదేంటి ఆయన పంపాడు, మళ్ళీ నేను ప్రార్థన చేసుకోవడం ఎందుకు? ఆయన తీసుకెళ్తాడు, ఇష్టమైతేనే లేకపోతే మానేస్తాడు అన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఎవరు పంపిస్తే వచ్చాను? తండ్రి నన్ను పంపించాడని చెప్పాడు కదమ్మా. మరి తండ్రి పంపించాడు కాబట్టి ఇతను ప్రార్థన ఎందుకు చేయటం? మళ్ళీ ఆయనే తీసుకెళ్తాడు కదా. కానీ ఈయన అంటున్నమాట ఏంటి తెలుసా? శరీరధారే ఉన్న రోజులలో ఏం చేశాడంట? కన్నీరు విడిచి ప్రార్థించి ఆయన చెప్పండి అంగీకరించబట్టని చేశాడంట. అంటే పరలోకానికి మళ్ళీ చేర్చబడటానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి బ్రతికాడు, భూమి జీవించాడు, మళ్ళీ తిరిగి పరలోకం వెళ్తాడు ప్రార్థన చేశాడు. నువ్వు పరలోకం నుంచి రాలేదు, ఈ భూమి మీద నేను తయారు చేయబడ్డాం. కానీ నేను తిరిగి పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే నేను ఇప్పుడు ఎంత ప్రార్థన చేయాలి, ఎంత పవిత్రంగా బ్రతకాలి, ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి, ఎంతగా దేవునితో నువ్వు నడవాలి, ఎంతగా నువ్వు దేవుడితో జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్తాం.
పరలోకం నుండి వచ్చినాడే పరలోకం వెళ్ళటానికి ప్రార్థన చేసుకున్నాడు. ఈ భూమి మీద బ్రతికి పరలోకం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పరలోకం మనం వెళ్ళాలంటే ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా దేవుడితో ఉండాలి, ఎంతగా దేవుడితో నడవాలి, ఎంతగా దేవుడితో నీ అన్యోన్యమైన సహవాసాన్ని చూపించాలి. చూపిస్తే మనం దేవుని దగ్గరికి, ఎందుకంటే ఆ రాజ్యం అంద కాదు, మనకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు అంతే. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడండి. దేని కొరకు తెలుసా? నశించిపోతున్న మనకు నిత్య జీవాన్ని ఇచ్చారంట ఆయన. ఎందుకు ఈ అలుపుల మీద దేవునికి అంత ప్రేమ? ఎన్నిక లేనివాడిని అయ్యా, ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని దాన్ని, ఎందుకు నేనంటే నీకు ఇంత ప్రేమ? ఏమిచ్చేయా నీ రుణం తీర్చగలను? ఎన్నో రాత్రులు నేను ఇలా ఏడ్చానండి. ఏమిచ్చి నా నీ రుణం తీర్చలేనయ్యా. ఈ భూమి మీద భూసంబంధమైన విషయాలలో, ఆత్మసంబంధమైన విషయాల్లో ఎన్నో రాత్రులు, ఎన్నో పగలని నాకు తేడా తెలియకుండా ఈ భూమి మీద బ్రతికేశాను. ఎన్నో రాత్రులు నా జీవితం లోకంలోనే గడిపేశాను. ఎన్నో రాత్రులు నా జీవితం లోకంలోనే గడిపేశాను. ఎన్నో రాత్రులు పగలు తేడా లేకుండా శరీర సంబంధమైన విషయాలలో పాకులాడి ప్రయాసపడి నా జీవితం అంతటిని పాడు చేసుకున్న ఒక వ్యక్తిని కదా. ఎందుకు నువ్వు నన్ను ప్రేమించావు? నా తల్లైనా నన్ను ఇంతగా ప్రేమించలేదే, నా తండ్రి అయినా నన్ను ఇంతగా ప్రేమించలేదు, నన్ను కట్టుకున్న నా భార్య కానీ నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఇంతగా నన్ను ప్రేమించి ఉండరు కదా. నువ్వు మాత్రం ఎందుకయ్యా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్న దేవునికి ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు? ఎప్పుడన్నా అడిగావండి దేవుని, ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు? నా జీవితాన్ని, నా భవిష్యత్తుని అనుక్షణము నువ్వు కాపాడుకుంటూనే వస్తూ ఉన్నావు. తప్పు చేస్తే తండ్రి గద్దించాడేమో, తల్లి గద్దించిందేమో, కానీ ఎదిగిన తర్వాత నన్ను ఇంకెవరు గద్దించలేదు. ఒకవేళ గద్దించినా, ఏయ్ నువ్వెవరు నన్ను గద్దించడానికి అని అడిగాను ఎన్నోసార్లు. నువ్వెవరు నన్ను అనటానికి? ఎందుకు నువ్వు నన్ను అంటున్నావు? నా ఇష్టం, నా డబ్బు, నా బలం, నా శక్తి, నా ఆరోగ్యం, నా ఇష్టం, నాకు కావాల్సినట్టుగా నేను బ్రతుకుతాను అని ఎన్నోసార్లు కుటుంబాన్ని తిరస్కరించాను, నిన్ను తిరస్కరించాను. అయినను నువ్వు నన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చి నా కొరకు మాత్రమే కన్నీళ్ళు విడిచావు. ఎందుకు ప్రభువా? అయినా నువ్వు నా కోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చావు. ఎందుకయ్యా? నేను యోగ్యుని కాను, యోగ్యురాలని కాను ప్రభు. అయినా సరే నా కొరకు ఈ భూమి మీదకి నీవు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని యోగ్యుడు కాకపోయినా, పనికిరాని కావాలని కాకపోయినా, ఎన్నిక చేయబడలేకపోయినా, నువ్వు మార్గంలో సరిగ్గా నువ్వు నడవకపోతున్నా, అనేక మార్లు పడిపోతున్నా, త్రుటిలు వెళ్ళిపోతున్నా, దిగజారిపోతున్నా, ఎన్నో మార్లు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏడుస్తూ నీ కొరకు, నా కొరకు ఎన్నో మార్లు ఆయన మనల్ని బలపరుచుతూ నడిపిస్తున్న దేవాది దేవుడు. నువ్వు యోగ్యురాలవని కాదు, నువ్వు యోగ్యుడవని కాదు. ఆ యోగ్యత మనకి లేదు. ఎందుకంటే ఆయనకి ఎందుకు నువ్వు నేను ఇంత ఇష్టమో చెప్పనా? ఆయన చేతుల మీద తయారు చేయబడ్డాం కాబట్టి. చప్పట్లు కొట్టేసాను మనం మైంపరచండి. చెప్పండి, ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడండి? ఆయన చేతులతో ఆయన స్వరూపమందు మనలను తయారు చేసుకున్నాడు కాబట్టి. ఇదిగో చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. ఆమె చెప్పాలి. పచ్చబొట్లు వేయించుకుంటారు. ఎంతమంది వేయించుకున్నారు? ఇక్కడ ఎవరన్నా వేయించుకున్నారా? పచ్చబొట్టు ఎందుకు వేయించుకుంటామండి? దాని కొరకు ఒక వారం వాకింగ్ చెప్తాను ఎందా అంటే, వారిని ఎక్కువగా ఇష్టపడితేనే ఎంచుకుంటారు కదా. ఇప్పుడు దేవుడు నీ పేరు చెక్కుకున్నాను అన్నాడు అంటే, ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడ్డా లేదా? ఎంతమంది అనుకుంటారు దేవుడు నన్ను ఇష్టపడుతూ పెట్టండి, నేను తిరిగిపోతున్నా, నేను తాగుపోతున్నా, నేను వ్యభిచారిని, నేను పాపని. ఇదేంటండి బాబు, తాగొత్తేనే మా ఆవిడ నన్ను ఇంట్లోకి రానెత్తలేదు, తప్పు చేస్తేనే మా ఆయన నన్ను ఊరుకుంటలేదు. వాళ్ళ చేతుల మీద ఏముందంటే పచ్చబొట్టు ఉన్నాయి, వేయించుకున్నారు వాళ్ళు. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు వీరు? తిరస్కరిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను తన అరచేతి మీద నిన్ను చెక్కేసుకున్నాడు అంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తన అరచేతి మీద నిన్నేం చేశాడు? చెక్కుకున్నాడు. ముద్దు వచ్చే వరకు వెతుకుని ముద్దని ఎక్కడ వేసుకుంటా అన్నాడు తెలుసా? సంకన పెట్టుకుంటాను అన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంకెంతకన్నా గొప్ప తండ్రి నీకు ఎక్కడైనా ఉంటాడా, దొరుకుతాడా? ఇదేంటండి, మా అమ్మ ఎత్తుకుంది కదా, మా నాన్న ఎత్తుకున్నాడు కదా, నన్ను పెంచారు కదా, నన్ను పెద్ద చేశాడు కదా, తర్వాత దించేశారు కదా. ఆయనే ఉండాడంటే ముద్దు వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటున్నాడు. అంటే నీ వయసు అంతా అయిపోయిన తర్వాత కూడా సంకన వేసుకుంటాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ముద్దు వచ్చే వరకు ఏం చేస్తానంటే సంకన పెట్టుకుంటాను అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఎంత వయసు అయిపోయినా నేను సంకన ఎత్తుకుని మోస్తాను అంటున్నాడు. ఇప్పుడు మీ అమ్మను మీ నాన్న మోయమానండి. ఆదాము గారు, మీ అబ్బాయిని మీరు ఇప్పుడు మీ అబ్బాయి ఎత్తుకోమానండి మిమ్మల్ని. అవసరమైతే మీ అబ్బాయిని మీరు ఎత్తుకుంటారు, కానీ మీ అబ్బాయిని నేను ఎత్తుకోలేరు.
అంటే అంత వయసు అయిపోయినప్పటికీ, ఎంత వృద్ధాప్యం వచ్చినా ఆయన కంటికి మనం ఎలా ఉన్నామంట చెప్పాలి. చిన్న పిల్లలుగానే ఉన్న స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఆయన కంటికి మనము చిన్న పిల్లలుగానే ఆయన తయారు చేయబడినప్పుడు ఎలా ఉన్నాం అలాగ ఉన్నామంటే అంతే ఆయన చేతికి. కాబట్టి ఎత్తుకుని ముద్దాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? మనల్ని ఎత్తుకుంటున్నాడంట, ముద్దాడుతున్నాడంట. ఎందుకంటే ఆయన చేతులతో మనం తయారు చేశాడు కాబట్టి నశించిపోతుంది. ఆయన చూస్తూ ఉండలేక మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆమె చెప్పండి, ఎందుకు ప్రాణం పెట్టాడండి? ఇప్పుడే చెప్పాను, ఆయన చేతుల మీద మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి. ఆయన చేత్తోని ఆదాముని ఎలా చేశాడండి? ఎలా చేశాడు ఆదాముని? మట్టి తీసి చేశాడు కదా, తన పోలిక చొప్పున చేశాడని ఉంది కదా. మరి తన చేసుకున్న బొమ్మ పాడైపోతుంటే పోతే బాగానే తను అంటాడా? చెప్పాలండి, పోతే బాగానే ఇంకో బొమ్మ చేసుకుంటాను అన్నాడా? ఆ బొమ్మను ఏం చేశాడండి? ఇప్పుడు వరకు మనందరము విస్తరించడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తన చేతులతో మనం తయారు చేయబడ్డాం కాబట్టి పాడైపోతూ ఉంటే చూస్తూ ఉండలేక ఆయనే పరలోకాన్ని విడిచి, నాన్న నేను కిందకి వెళ్తున్నానంటే, ఎందుకు రా బిడ్డ అన్నాడు తండ్రి. నాన్న, నేను తయారు చేయబడిన నా బిడ్డలందరూ నశించిపోతున్నారు డాడీ అంటే. నశించిపోతే వాళ్ళు చేసిన తప్పులు బట్టి పాపాలు చేసి ఆ పాపాలను బట్టి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఇస్తున్నాను కదా అన్నాడు. ఎవరు? తండ్రి. ఏం చేస్తానంటే, అరణ్య ప్రయాణం ఎంతమందిని నాశనం చేస్తున్నా చూసావా? ఎందుకు చేస్తున్నానా? వ్యతిరేకంగా తిరిగిన ప్రతిసారి గడ్డ పట్టుకుని బతిమాలతం ఏంటి? వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అందరినీ శిక్ష విధించుకుంటూ పోతే నిన్ను నన్ను స్తుతించుటకు ఎవరు ఉన్నారు? అది నేను తయారు చేసుకున్న వారు కాబట్టి వారు నశించిపోకూడదు. కాబట్టి ఏం చేస్తానంటే పరలోకాలతో వెళ్తే నీకు నాకు సంబంధం ఉండదు. సరే, భూమి మీదకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అంగీకరించబడటానికి నేల మీదకి వెళ్ళిన తర్వాత, భూమికి వెళ్ళిన తర్వాత నా ప్రయాసం పడతాడు. అందుకనే తండ్రితో ఏం చేశాడు? పోట్లాడి నీ కొరకు నా కొరకు ఏది విడిచొచ్చాడు చెప్పండి? కోట్లాది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొని ఆడబడుతున్న సింహాసనమును, తండ్రిని, పరలోకమును, అన్ని ఘనతలను విడిచి ఘనహీనమైన స్థితిలో ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. అన్నిటిని విడిచి ఎన్నిక లేని వాడిగా ఈ భూమి మీదకి వచ్చి ఎన్నుకోలేని మనలను ఆయన ఎన్నుకొని మనల్ని తయారు చేస్తూ, ఒక్కొక్కరిని సిద్ధపాటు చేస్తూ, ఒక్కొక్కరిని ప్రార్థన యోధులుగా, ఒక్కొక్కరికి యుద్ధాలు చేయవారు, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ పేరులతో దేవుడు పనిచేసేవారుగా ఆయన తయారు చేస్తూ దేవుని రాజ్యానికి తయారు చేసి మీరు చెప్పడం పెట్టాలా? దేవుని రాజ్యానికి పనికొచ్చే పాత్రలుగా అనేకులను సిద్ధపాటు చేయటానికి, అనేకులను ఏం చేస్తాడు? సువార్థికులుగా, దైవజనులుగా, బోధించేవారుగా, బోధకులుగా అనేకులను తయారు చేస్తూ తన ఆత్మతో నడిపిస్తూ నశించిపోతున్న కోట్ల ప్రజలను దేవుని రాజ్యం వైపు నడిపిస్తున్నాడని మరొకసారి చెప్పడం పట్టాలా? ఇదంతా ఎందుకంటే క్రీస్తుకి మన మీద ఉన్న ఆమేన్, హల్లెలూయా. అందుని బట్టే ప్రభు మన మధ్యన ఈరోజు ఉన్నారంటారు లేదా? ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రభు మన మధ్య ఉన్నారు, ఉంటున్నారు, ఎప్పుడు మనలను నడిపిస్తున్నారు. ప్రభు లేకపోతే మనం బ్రతకలేం, ప్రభు లేకపోతే మనం జీవించలేం, ఒక్క అడుగైనను వేయలేమంట. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా, నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. ఆమె హల్లెలూయా. యేసు లేనిదే ఒక్క అడుగు వేయలేము. యేసినా అది మనకు ఆశీర్వాదము కాదు. యేసుతో నువ్వు నడిస్తేనే అది నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదకరము. ఆమేన్. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి. మరి ప్రభుల కార్యక్రమం ఉంది, ప్రాముఖ్య కార్యక్రమం ఉంది. మరి ప్రతి ఒక్కరూ మోకరించి రక్షణ పొందిన మీరు మీ కుడి చేతులు పైకి చూపించండి.